ప్రపంచంలో మనిషిని పాడు చేసే 7 అంటే ఇలా చూపించాలి, 7 ప్రమాదకరమైన పాపములు ఉన్నాయి. మీకు తెలుసా ఈ విషయం? ప్రపంచంలో మనిషిని పాడు చేసే, మనిషిగా జీవించకుండా చేసే, మనిషి సుఖ సంతోషాలతో బ్రతకకుండా చేసే 7 ప్రమాదకరమైన పాపాలున్నాయి. దయచేసి గమనించండి. పాపము చేసేవాడికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతితో సంబంధం లేదు, దేశముతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు. పాపము చేసేవాడు తన పాపిష్టి ప్రవృత్తిని బట్టి పాపిష్టి పని చేస్తాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము తర్వాత మనిషికి మిగిలినది దేవుని తీర్పు. ఆ తీర్పులో మనిషి చేసిన ప్రతి పాపము దేవుడు లెక్కడుగుతాడు. ఈ లోకంలో మనిషి తప్పు చేసి పాపము చేసి తప్పించుకొని తిరగచ్చు, కానీ పరలోకంలో ఉన్న దేవుని ఎదుట మాత్రం పాపిష్టి మనిషి పాపము చేసి తప్పించుకుని తిరిగే అవకాశము లేదు. ఏదో ఒక రోజు మనిషి దేవునికి దొరకాల్సిందే. ఆ రోజు నువ్వు పాపిష్టివాడిగా దేవునికి దొరికావు అంటే ఖచ్చితమైన శిక్ష పడుతుంది. ఆ శిక్షే నరకము అని బైబిల్ సెలవిస్తుంది. కానీ మనము దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాం గనుక, దేవుడు మనల్ని బహుగా ప్రేమిస్తున్నాడు గనుక, మనము నరకానికి వెళ్ళడము ఇష్టం లేదు గనుక, మన పాపములను మనం గ్రహించి వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుకుంటాం. కాబట్టి ఈ రాత్రి సాధ్యమైనంత వరకు బహు త్వరగా ఈ 7 ప్రమాదకరమైన పాపముల గురించి చెప్తాను. వినే ప్రయత్నం చేయండి. మొట్టమొదటిగా ఈ 7 ప్రమాదకరమైన పాపములలో మొదటిది చాలా విచిత్రమైంది. ఏంటో తెలుసా మీకు? తిండిబోతుతనం. తెలుసా మీకు? ప్రపంచములో ఉన్న 7 ప్రమాదకరమైన పాపములలో ఒకటి తిండిపోతుతనం. ఏమిటి తిండిపోతుతనం కూడా పాపమేనా? ఈ విషయం తెలియక చాలా మంది తెగ తింటారు. బైబిల్లో ఒక మాట ఉంది, నీవు తిండిపోతువైన ఎడల నీ నోటికి ఏమిటంటే కత్తి పెట్టుకో. తిండిపోతులు, త్రాగుబోతులు దరిద్రులవుతారు అని బైబిల్లో ఉంది. ఈ రాత్రి జాగ్రత్తగా వినాలి. అబ్రహాము ఒక కుమారుణ్ణి కన్నాడు. ఆ కుమారుని పేరు చెప్పాలి మీరేమిటో? ఇస్సాకు. ఇస్సాకు తన కుమారుని పిలిచి ఒక మాట అంటున్నాడు. ఏమని తెలుసా? చదువుదాం రండి. బైబిల్లో ఇస్సాకు గురించి కొన్ని మాటలు ఉన్నాయి, చదివిస్తాను. 27వ అధ్యాయం. ఇస్సాకు వృద్ధుడై అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడిని ఏశావుతో, నా కుమారుడా అని అతను పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు, నేను ఇదిగో వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు, కాబట్టి నీవు బయలుదేరి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకు నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఎవరు చెప్పారు? చెప్పాలి. ఇస్సాకు. నేను ఏ ఒక్కరిని విమర్శించే ఉద్దేశంతో ఈ రిఫరెన్స్ చదివించలా, కానీ బైబిల్లో దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరి గురించి రాయించాడు. వినండి. అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన కుమారుడైన ఇస్సాకుకు ఇంకా వివాహం కాలేదని బహుగా పరితపించాడు. అయ్యో, నా కుమారుడు సెటిల్ కాలేదే, నా కుమారునికి ఇంకా వివాహం కాలేదే అని చెప్పి వివాహం గురించి ఆశించాడు. తన సేవకుణ్ణి పంపించాడు. దేవుని చిత్తము కొరకు కనిపెట్టాడు. దేవుడు తన మహాకృపను బట్టి రిబ్కాను పంపించాడు. ఇస్సాకు
రిబ్కాను వివాహం చేసుకున్నాడు. ఇస్సాకు బహు ఆత్మీయుడు. యవన ప్రాయంలో తండ్రి యొక్క ఆత్మీయతను పంచుకున్నాడు. తండ్రి గురించి బాగా తెలిసినవాడు. తన తండ్రి వృద్ధాప్యంలో ఏ రీతిగా దేవుణ్ణే సేవించాడో గ్రహించినవాడు. కానీ వినండి, ఇప్పుడు ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చాడు. ఇస్సాకు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు దేని గురించి ఆలోచించాలి? కుటుంబం గురించి ఆలోచించాలి. ఆనాడు అబ్రహాము వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన కుమారుని గురించి ఆలోచించాడు. ఇప్పుడు ఇస్సాకు తన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన బిడ్డల గురించి ఆలోచించాలి. ఇస్సాకుకు ఎంతమంది పిల్లలు? 2. ఎవరు వాళ్ళు? యాకోబు, ఏశావు. వినండి, అబ్రహాము తన కుమారుని గురించి ఆలోచించాడు వృద్ధాప్యమందు. ఇస్సాకు మాంసం గురించి ఆలోచించాడు తన వృద్ధాప్యమందు. తిండి గురించి ఆలోచించాడు తన వృద్ధాప్యమందు. అంటున్నాడు ఏశావును పిలిచి, నాయనా, నేను చనిపోక మునుపో కాస్త రుచికరమైన భోజనం చేస్తా. ఇస్సాకు తిండి మీద ధ్యాస పెట్టాడే గాని యాకోబునకు ఏశావునకు పట్టల్లా. ఏశావుకు యాకోబుకు సమాధానం లేదు. ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఇస్సాకు ఇల్లు 2గా డివైడ్ అయిపోయింది. ఆ ఇల్లు 2 పార్టీలు అయిపోయింది. ఇస్సాకు పార్టీ ఒకటి, రిబ్కా పార్టీ ఒకటి. ఇస్సాకు ఏశావు ఒకటి చెప్పాలి, రిబ్కా యాకోబు ఒకటి. ఇంటిలో 2 పార్టీలు ఉన్నాయి. ఇంటిలో డివిజన్ ఉంది. ఇద్దరు కుమారుల మధ్య సఖ్యత సమాధానం లేదు. ఇస్సాకు ఇల్లు కట్టబడలేదు. వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ఇస్సాకు ఆలోచించాల్సింది తన కుటుంబాన్ని కట్టుకోవడం. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా, సహోదరి, నీ ఇంటిలో సమాధానం ఉందా? నీ ఇంటిలో సఖ్యత ఉందా? నీ కుమారుల మధ్య, నీ కుమార్తెల మధ్య ప్రేమ అనురాగము ఉందా? భర్తగా, భార్యగా మీ ఇద్దరి మధ్య సఖ్యత సమాధానం ఉందా? సంతోషం ఉందా? ఒకరి పట్ల ఒకరికి అవగాహన ఉందా? ఇస్సాకేమో ఏశావును ప్రేమిస్తున్నాడు, రిబ్కా ఏమో యాకోబును ప్రేమిస్తుంది. తల్లి తండ్రే వారు ప్రేమించే ప్రేమలో కూడా పార్షియాలిటీ చూపిస్తున్నారు. ఆత్మీయతేనంటారా? ఇది అంగీకరించవలసిన విషయమని అంటారా? కానే కాదు. ఇస్సాకు తాను వృద్ధాప్యానికి వచ్చినప్పుడు తన కుటుంబాన్ని కట్టుకోవడానికి బదులుగా, తన బిడ్డల జీవితాన్ని కట్టడానికి బదులుగా తిండి మీద ధ్యాస కలిగి ఉన్నాడు. నేను చావక మునుపు రుచికరమైన భోజ్యము తీసుకురా అన్నాడు. దయచేసి వినండి, తండ్రి తిండిపోతైతే కుమారుడు ఏమవుతాడో చెప్పాలి. చెప్పండి, కుమారుడు అంతేగా. నేను చావబోక మునుపు నాకు భోజనం పెట్టు. ఇప్పుడు చూద్దాం రండి, 25వ వచనం. 25వ వచనం. 25వ అధ్యాయం 31వ వచనం. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను. ఏమంటున్నాడు ఏశావు? తండ్రిది ఇదే డైలాగు, ఆయన్ని వెంబడించే కొడుకుది ఇదే డైలాగు. ఏ డైలాగు? చావబోతున్నాను. నిజంగా ఇస్సాకు చనిపోయాడా భోజనం చేసిన తర్వాత? చనిపోలేదండి, చాలా కాలం బ్రతికాడు. ఏశావు చనిపోయాడా ఆ భోజనం చేసిన తర్వాత? లేదండి, చాలా కాలం బ్రతికాడు. కానీ వినండి, తిండి కోసం ఇస్సాకు ఆశపడుతూ ఉంటే ఆ తిండి కోసమే ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తిండిపోతుతనమో ఆశీర్వాదము కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, నువ్వు తిండిపోతు అయినట్లయితే నువ్వు ఖచ్చితంగా నువ్వు కంట్రోల్లో ఉండాలి. ఒక సేవకుడట మీటింగ్కి వెళ్ళాడట.
ఆ మీటింగ్లో వాళ్ళట ఆ సేవకుని ప్లేట్లో గుడ్డులు వేశారంట. గుడ్లు వేస్తే ఆ సేవకుడు అన్నాడట, గుడ్లను చూసి, నా ప్లేట్లో పిల్లలను వేశారు కానీ తల్లి ఎక్కడుందని అడిగాడంట. ఏమిటట? పిల్లలను పెట్టారు కానీ తల్లి ఎక్కడుందని అడిగాడట. అప్పుడు వాళ్ళు అన్నారట, అయ్యా తల్లి ఇంకా దొరకలేదు, ఈ మధ్యాహ్నం మేము పట్టుకుంటాం, సాయంత్రం కల్లా దాన్ని అరేంజ్ చేస్తాం. ఈరోజు చాలామంది తిండి విషయంలో బహు కకృతి పడుతూ ఉంటారు. వేలాపాలా లేకుండా తింటూ ఉంటారు. వాళ్ళు ఎంత తింటారయ్యా అంటే, భార్య తిన్నదా లేదా పట్టించుకోరు, పిల్లలు తిన్నారా లేదా పట్టించుకోరు. ఇంటికి వచ్చాడంటే చాలు ప్లేట్లు ఖాళీ చేసేస్తాడు. ఉన్నారా అలాంటి భర్తలు? భార్య తిన్నదా లేదా అవసరంలా, పిల్లలు తిన్నారా లేదా అవసరంలా, నీకు మాత్రం ప్లేట్ నిండా అన్నం పెట్టాల్సిందే, కూర పెట్టాల్సిందే. అడుగుతున్నా, ఇది ధర్మమా? ఒక భర్తగా, ఒక తండ్రిగా ఇది న్యాయమా? భర్తలో, తండ్రులో మీరు తిండిబోతులుగా ఉండకండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు ముందు నీ భార్య, నీ పిల్లలు కడుపు నిండా భోంచేస్తున్నారో లేదో గమనించండి. చాలా సందర్భాల్లో భర్తలు బయట చక్కగా బిర్యానీలు తింటారు, చక్కగా ఫ్రెండ్స్తో కలిసి కడుపు నిండా మేస్తారు. కానీ భార్య సంగతి ఏంటి? బిడ్డల సంగతి ఏంటి? వాళ్ళు తిన్నారా లేదా కనీసము ఆలోచించరు. అడుగుతున్నాను, ఇలాంటి తండ్రులకు, ఇలాంటి భర్తలకు ప్రేమ అనేది ఉందంటారా? మీరు ఎప్పుడైనా బయట ఎక్కడైనా ఫ్రెండ్స్తో పాటు తింటున్నప్పుడు ఖచ్చితంగా నీ భార్య నీకు జ్ఞాపకం రావాలి. నీ ఫ్రెండ్స్తో పాటు నువ్వు చక్కగా కడుపు నిండా మేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ బిడ్డలు జ్ఞాపకం రావాలి. ఏ రోజైనా, ఎప్పుడైనా, సాధారణంగా నేను బయటికి వెళ్ళను, ఎప్పుడైనా నేను బయటికి వెళ్ళినప్పుడు నా కారు ఒక మంచి హోటల్ ముందు నుంచి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఆపుతాను. నేను ఇంటికి ఫోన్ చేస్తాను, నా భార్యను, పిల్లల్ని అడుగుతాను, పలానా హోటల్ ముందు నుంచి వస్తున్నాను, మీరేమైనా తినాలని ఆశపడుతున్నారా? నేను సేవకుణ్ణి కాబట్టి చిన్నప్పుడు బహు తిండిపోతోండి. కానీ సేవకు వచ్చిన తర్వాత ఈ తిండిపోతనాన్ని జయించే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నాకు వివాహమై 15 సంవత్సరాలు దాటిపోయింది. ఈరోజు కూడా నా భార్యకు తెలియదు నేను ఇష్టపడే కర్రీ ఏమిటో, ఇష్టపడే కూర ఏమిటో. ఎందుకని? ఎప్పుడైతే నేను ప్రభువును, నా రక్షకుని అంగీకరించి సేవకు నా జీవితాన్ని అప్పగించానో, నాకంటూ ఇష్టాలు, నాకంటూ కోరికలు, ఇవి ఏవి ఉండడము తగదు అని చెప్పి ఈ ఇష్టాలు, కోరికలన్నిటినీ కూడా సమాధి చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. సహోదరుడా, నువ్వు భర్తవైతే, తండ్రివైతే నువ్వు మాత్రమే తింటూ కూర్చో మాకు. నీ భార్య గురించి ఆలోచించు, నీ బిడ్డల గురించి ఆలోచించు. రెండవదిగా, నువ్వు తిండిపోతుగా ఉండడానికి వీల్లేదు. కొంతమంది ఇల్లాలు పాపం చేసే పనేమి లేక అస్తమానం తింటానే ఉంటారు. అది మంచిది కాదు. ఈ మాట చెప్పి నేను ముందుకెళ్ళిపోతా. మీరు బాగా తిన్నారనుకోండి, శరీరంలో ఫ్యాట్ పెరిగిపోతుంది. బాగా ఫ్యాట్ పెరిగిపోయింది అనుకోండి, లావ్ అయిపోతారు. మీరు బాగా లావ్ అయ్యారనుకోండి, రకరకాల అనారోగ్యాలు వస్తాయి. ఈ రకరకాల అనారోగ్యాల వల్ల మీ కుటుంబంలో భార్యగా లేక భర్తగా చక్కని బాధ్యతలు నిర్వర్తించలేకపోతారు. కొన్ని సందర్భాల్లో శరీర తత్వం ఏమిటంటే, మీరు ఎక్కువ తినకపోయినా శరీర తత్వాన్ని బట్టి లావ్ అవుతారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. సాధారణంగా ఎక్కువ తినడం వల్ల, లావ్ అవ్వడం వల్ల నష్టం. ఇలా పడి తిని ఒక అతను బాగా లావ్ అయిపోయాడు. అలా లావ్ అయిపోతే ఒకసారి నా బరువెంతో చూసుకుందామని చెప్పి అందరూ లైన్లో నిలబడ్డారు. ఎక్కడ? బరువు చూసే మిషన్ దగ్గర. ఒక్కొక్కరు తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి రూపాయి కాయిన్ వేసి బరువు చూసుకుంటున్నారు. మన బ్రదరు కూడా, లావుగా ఉన్న బ్రదరు కూడా వెళ్ళి ఆ రూపాయి కాయిన్ అందులో వేసి పైకెక్కి నిలబడ్డాడు. అప్పుడు వెంటనే లోపల నుంచి టికెట్ బయట వచ్చింది. ఏమని తెలుసా? ఒక్కొక్కసారి ఒక్కొక్కడే పైకి ఎక్కాలి, 2-3 ఎక్కకూడదని వచ్చింది. ఎందుకని? దానికే భయం వేసింది. 2-3 ఎక్కేశారని చెప్పి. వాస్తవంగా 2-3 ఎక్కలా, ఒకడే ఎక్కాడు. కాబట్టి పర్సనాలిటీ అలా ఉంది. ఆరోగ్యం పాడైపోతుంది.
మీ ఆరోగ్యం బాగుండాలి అంటే మీ తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అమ్మా సిస్టర్సు, మీరు వంట చేస్తారా? లేదండి మా ఆయనే చేస్తాడు. మహా అదృష్టం. ఆ తర్వాత విషయాలు మాట్లాడతాను. మీరు మిక్సీ వాడతారా? వంట చేసేటప్పుడు మిక్సీ వాడతారా? సరే, అందులో పిండి వేస్తారా? పిండి వేసినప్పుడు మీరు వేసినటువంటి పిండి కావచ్చు, మిక్సీ చేయాలనుకుంటున్న పదార్థం కావచ్చు, నిండుగా వేస్తారా? కొంచెం గ్యాప్ ఇస్తారా? చెప్పాలి. ఇంతన్నా గ్యాప్ ఇస్తారా? ఇస్తారా? ఇవ్వరా? గ్యాప్ ఇస్తారు. ఈ గ్యాప్ ఇచ్చి ఏం చేస్తారు? కొంచెం నీళ్లు పోస్తారు. అవునా కదా? ఎందుకు గ్యాప్ ఇచ్చి నీళ్లు పోస్తారు? లోపల తిరగాలి కదా. లోపల తిరగడానికి ఏం చేస్తారు? కొంచెం గ్యాప్ ఇచ్చి కొంచెం నీళ్లు పోస్తే లోపల మిషన్ తిరిగిద్ది, చక్కగా అరిగిద్ది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం అందరం భోంచేయాలి. ఇక్కడ దాకా చేయకూడదు. కొంతమంది భోంచేస్తే ఒక తేనె పోస్తే చాలు, 2-3 ముక్కలు కూడా బయటకు వస్తాయి. ఎందుకని? ఆ ముక్కలు లోపలికి వెళ్ళా, ఇక్కడ అడ్డుపడిపోయినాయి, అంత తినేస్తారు. మీరు ఆ విధంగా ఇక్కడ దాకా పీకల దాకా తినేశారు అనుకోండి, ఇంకా లోపల మిషన్ తిరగదు. మిక్సీ తిరగాలంటే ఏముండాలి? గ్యాప్ ఉండాలి. లోపల తిరగాలంటే ఏముండాలి? గ్యాప్ ఉండాలి. ఇక నుంచి మీరు తిండిపోతులుగా ఉండడానికి వీల్లేదు. కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. ఎందుకని? మీరు తిండిపోతులుగా ఉన్నట్లయితే ఈ దేహము దేవుని ఆలయము, ఆరోగ్యం పాడైపోయినప్పుడు మీరు జీవించవలసినటువంటి సంతోషకరమైన జీవితాన్ని జీవించలేరు. కాబట్టి మొదటిగా తిండి విషయం జాగ్రత్త వహించండి. ఒకవేళ నువ్వు తిండిపోతుగా ఉన్నావు అనుకోండి, ఆ తిండిపోతులకు సహజంగా వచ్చే రెండవ రోగం ఏమిటంటే సోమరితనం. ప్రపంచంలో ఉన్న 7 ప్రమాదకరమైన పాపములలో రెండవది ఏమిటంటే సోమరితనం. తిండిపోతులు ఏమవుతారు? సోమరిపోతులు అవుతారు. సోమరిపోతులు నిద్రపోతులు అవుతారు. ఈ ముగ్గురు, తిండిపోతులు, సోమరిపోతులు, నిద్రపోతులు. పోతు అనే మాట సాధారణంగా పురుష పదం. మరి సహోదరులు, మీరు తిండిపోతులు అంటే ఏమనాలి? మీరు తిండిపోతులైతే, మీరు నిద్రపోతులైతే, మీరు సోమరిపోతులైతే ఏమనాలి? ఏమో మీరే పెట్టాలి ఆ పేరేదో. వినండి. మొదటిగా తిండిపోతుతనం ప్రమాదం. నువ్వు తిండిపోతు అయ్యావనుకో, ఆటోమేటిక్గా సోమరిపోతు అవుతావు. సహోదరులు, సోమరితనము దరిద్రం. వింటున్నారా? సోమరితనం దరిద్రం. చదువుకుంటున్న స్టూడెంట్స్ చక్కగా చదువుకోవాలంటే వాళ్ళు యాక్టివ్గా ఉండాలి, అలర్ట్గా ఉండాలి. సోమరిపోతులు సాధారణంగా చదువుకోరు. సోమరిపోతులు సాధారణంగా చక్కగా ఉద్యోగాలు చేయరు. సోమరిపోతులు సాధారణంగా చక్కగా కాపురం కూడా చేయరు. సోమరిపోతుతనాన్ని సింపుల్గా తీసుకోమాకండి. అది ఇంటికి దరిద్రం, నీ జీవితానికి శాపం. ఒకరోజు నా దగ్గర ఒక తల్లి వచ్చి అంటుంది, అయ్యా, మంచోడు అని చెప్పి ఇతర దేశంలో లక్షలు సంపాదిస్తున్నాడని చెప్పి అల్లారు ముద్దుగా పెంచిన మా అమ్మాయిని అతనికిచ్చి పెళ్లి చేశాం. సరే, ఏమైందమ్మా? 6 నెలల తర్వాత మా అమ్మాయిని పుట్టింటికి పంపించేశాడు. ఎందుకు పంపించేశాడు? అతడు అంతా పాతతరం క్యాండిడేట్ అయ్యా. ఏంటమ్మా? పాతతరం మనిషి అయ్యా. పాతతరం మనిషి కాబట్టి మా అమ్మాయి ఆ అబ్బాయితో ఇమడలేకపోయిందయ్యా. పాతతరం మనిషి కాబట్టి మా అమ్మాయిని ఇంటికి పంపించేశాడయ్యా. ఇదే మాట, పాతతరం అంట. ఉండబట్టలేక అడిగేశా, అమ్మ ఇంతకీ పాతతరం అంటున్నావు మీ అల్లుని పట్టుకుని, ఇంతకీ ఎందుకని అతన్ని పాతతరం అంటున్నావు? ఆ తల్లి చెప్తుంది, లేకపోతే ఏంటయ్యా, పొద్దున్నే లేస్తాడంట, పొద్దున్నే లేచి మా అమ్మాయిని కూడా లేవమంటాడంట. అయితే
ఏంటయ్యా ఇంత చదువుకున్న తర్వాత, ఇంత కట్నం తీసుకున్న తర్వాత పొద్దున్నే లేవటం అంటే ఎవరికైనా కష్టం కదయ్యా. అమ్మా, మీ అల్లుడు ఏమంటున్నాడు? మా అమ్మాయిని పొద్దున్నే లేవమంటున్నాడు. మరి మీ అమ్మాయి? అసలు మా అమ్మాయికి అలాంటి అలవాటే లేదు. ఆహా, మరి ఏమంటున్నాడమ్మా తర్వాత? పొద్దున్నే లేవమంటాడు, చక్కగా చీర కట్టుకోమంటాడు. ఆలోచించండి, ఏం కోరుతున్నాడు అల్లుడు? పొద్దున్నే లేవమంటున్నాడు, చక్కగా స్నానం చేయమంటున్నాడు, చక్కగా చీర కట్టుకోమంటున్నాడు, చక్కగా ఇంటి పని, వంట పని చేయమంటున్నాడు. ఏమిటోనయ్యా పాతకాలపు అల్లుడయ్యా. భలే కోపం వచ్చింది. అమ్మా, అతడు పాతకాలపు అల్లుడు కానే కాదు, మనమే. తల్లి, నువ్వే నీ కూతుర్ని సోమరపోతం చేశావు. పొద్దున్నే కూతుర్ని లేపడానికి బదులుగా పొద్దుటే నీ కూతుర్ని లేపకుండా సోమరిని చేశావు. పెళ్ళయిన తర్వాత భర్త ఇంటి ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ప్రొద్దుటే లేవటము పాత తరమా? అడుగుతున్నాను సహోదరులు, మీలో ఎంతమంది సోమరి అంటే మళ్ళీ బాధపడతారేమో. ఎంతమంది ఉదయమే లేచేటటువంటి అలవాటు కలవారో చూపించండి. ఉదయమే లేస్తామండి మేము. నిజమే అయితే 4 years తర్వాత నీ రానవసరంలా. ఒక ఇల్లాలు ఉదయమునే లేవటము ఆ ఇంటికి ఆశీర్వాదం. ఏ ఇల్లాలైతే ఉదయము లేవదో ఆ ఇంటికి ఆమె దరిద్రం, ఆ ఇంటికి ఆమె శాపం. ఈ తల్లి అంటుంది, నా కూతురు పొద్దున్నే లేవాలంటయ్యా, లేచిన వెంటనే చక్కగా స్నానం చేయాలంటయ్యా, చక్కగా చెరగట్టుకోవాలంటయ్యా, చక్కగా వంట చేయాలంటయ్యా. ఏమిటయ్యా ఇది? ఓరి 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 ఓరి, ఇది పాత తరమా? కాదండి, ఇది కుటుంబాన్ని కట్టుకునే విధానం. తల్లులో ఒక కూతురు అని చెప్పి గారాబంగా పెంచమాకు. నీ గారాబం నీ ఇంట్లో చెల్లుతుంది, కానీ మెట్టినింటికి వెళ్ళినప్పుడు ఈ గారాబమే నీ కూతురు కాపరాన్ని చీల్చిపడేస్తుంది, కూల్చిపడేస్తుంది. కాబట్టి నీ ఇంటిలోనే నీ పిల్లలకు చిన్నప్పటి నుంచి ఉదయమే లేవడం నేర్పించు. సోమరితనాన్ని నీ బిడ్డలు జయించే విధంగా చేయి. తల్లులు తండ్రులు ఉదయమును లేవడం, బిడ్డలను కూడా లేపటము, ఉదయము లేచిన వెంటనే ప్రభువు సన్నిధిలో మోకరించటము, ప్రభువు సన్నిధిలో ప్రార్థన చేసి మీ పనులు ప్రారంభించటము ఆశీర్వాదము. కుటుంబానికి ఆశీర్వాదము, బిడ్డలకు ఆశీర్వాదము, తల్లిగా తండ్రిగా నీకెంతో సమాధానకరము. ఈరోజు ఒక మాట ఇస్తారా? ఇక నుంచి ఉదయమునే లేస్తాము, లేచిన వెంటనే దేవునితో మాట్లాడతాము. మా పిల్లలు కూడా ఉదయం లేచిన వెంటనే వారి చుట్టూ కంచి వేసే ప్రార్థన చేస్తాము అని మాటిస్తారా? చూపిస్తారా? ఉదయమునే లేచి ప్రార్థన చేస్తాము అన్న తల్లులు తండ్రులు లేచి చూపిస్తారా? వినండి సహోదరి సహోదరులు, తల్లిగా తండ్రిగా ఉదయమునే లేవడం, తల్లిగా తండ్రిగా ఉదయమునే లేచి నీ ఇంటి చుట్టూ నీ బిడ్డల చుట్టూ ప్రార్థన అనే కంచె వేయడం చాలా అవసరం. యోబు అదే చేసేవాడు. ఉదయమునే లేచి తన బిడ్డల కోసం బలులు అర్పించేవాడు, వాళ్ళ చుట్టూ కంచె వేసేవాడు. తన ఇంటి చుట్టూ ప్రార్థన అనే కంచె వేశాడు. ప్రతి తండ్రి ప్రతి తల్లి ప్రార్థన అనే కంచె ఇంటి చుట్టూ వేసుకోవాలి. ఇంచుమించు 10 సంవత్సరాల క్రితము జరిగిన సంఘటన చెప్తా వినండి. నేను లేచిన వెంటనే, అప్పుడు ఇంకా 2వ వాడు పుట్ల, పెద్ద కుమారుడే. లేచిన వెంటనే నా కుమారుణ్ణి పిలిచి వాడిని నా చేతుల్లోకి తీసుకొని తండ్రిగా వాడి కోసం ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసి వాడి చుట్టూ ప్రార్థన కంచె వేస్తా. అది నాకు అలవాటు. ఎక్కడున్నా సరే ఉదయము ఖచ్చితంగా నేను మీటింగ్స్కి వచ్చినా సరే నా పిల్లలకు ఉదయమే ఫోన్ చేస్తా. ఫోన్ చేసి మీరు ఫోన్ స్పీకర్ ఆన్ చేయండి రా అంట. వాడు స్పీకర్ ఆన్ చేస్తారు. మీకోసం ప్రార్థన చేస్తాను, స్పీకర్ ఆన్ చేయండి, ప్రార్థన చేస్తాను. పడుకోబోయే ముందు, మీటింగ్స్కి వచ్చినా, ఎంత దూరం వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, పడుకోబోయే ముందు మరలా ఫోన్ చేస్తా.
కుటుంబముగా స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ప్రార్థన చేసిన తర్వాత వారు పడుకోవాలి. ఇది నా పిల్లలకు కుటుంబంలో నేర్పిస్తున్న పాఠము. కారణం తెలుసా? ఒకరోజు నా కుమారుని నేను నా చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేశా. ప్రభువా, నా కుటుంబం చుట్టూ, ఇచ్చిన ఈ కుమారుని చుట్టూ ప్రత్యేకమైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, భద్రత, కాపుదల అనుగ్రహించు నాయన. మన పిల్లలు ఇంట్లోంచి బయటికి వెళ్తే తిరిగి రావడం అనేది దేవుని మహాకృప. మన ఇంట్లోంచి బయటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వస్తున్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప, కాపుదల. ఆ రోజు నా కుమారుని కోసం ప్రార్థన చేసి ఆడుకో నాయన అని చెప్పాను. ఆ రోజుల్లో బకెట్లో నేను హీటర్ పెట్టేవాడిని. ఇమ్మర్షన్ హీటర్స్ మీకు తెలుసుగా, మధ్యలో అడ్డుగా పుల్లబెట్టి హీటర్ పెట్టేవాడు. అలా హీటర్ పెట్టా. ఆ హీటర్కున్న ప్రత్యేకత ఏమిటంటే హీటర్ లోపల ఉన్నప్పుడు చేయబెడితే భలే షాక్ కొడుతుంది. ఒకవేళ మీకు ఈ అనుభవం లేకపోతే రేపు మార్నింగ్ ట్రై చేయండి, మీకు తెలుస్తుంది అనుభవం ఏమిటో. సో ఆ హీటరు వాటర్ బకెట్లో పెట్టిన తర్వాత చేయబెడితే భలే షాక్ కొట్టేది. అందులో బాత్రూంలో తడి కాళ్ళతో తడిగా ఉన్నటువంటి నేల మీద షాక్ కొట్టించుకుంటే ఆహో, దాని మజా వేరుగా ఉంటుంది. రైట్, ఇది 1 or 2 times నాకు అనుభవమే. గమనించండి. ఆ బకెట్ పెట్టా, బకెట్లో హీటర్ పెట్టా, తలుపు గొన్నెం పెట్టా. ఎక్కడ నా కొడుకు లోపలికి వెళ్తాడేమో అని చెప్పి, వెళ్ళి చేయబెడతాడేమో అని చెప్పి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా. నా కుమారుని పిలిచా, ప్రార్థన చేశా, చుట్టూ కంచి వేసి పేపర్ చదువుకుంటున్నా. ఈ లోపట కుమారుడు జ్ఞాపకం వచ్చి, ఒరే ఎక్కడున్నావు అని అన్నా. పలకట్లా. హాల్లో చూసా, హాల్లో లేడు. వరండాలో చూసా, వరండాలో లేడు. కొంచెం భయం వేసింది. బెడ్రూమ్లోకి వెళ్ళి చూస్తే బెడ్రూమ్లో లేడు. తలుపేసినటువంటి బాత్రూమ్ ఉందే, ఆ తలుపు తెరిచుంది. ఇదేమిటి, బాత్రూమ్ తలుపు తెరిచుందేమిటి? పొరపాటు నా కుమారుడు లోపలికి వెళ్ళాడా? గబగబా వెళ్ళా. నా కుమారుడు లోపలే ఉన్నాడు. లోపలే ఉండడం కాదు, వాడు మోకాళ్ళ మీద బకెట్ దగ్గర కూర్చొని 2 చేతులు ఆ నీళ్ళల్లో పెట్టి ఆడుతూ కనిపించాడు. నా గుండె ఆగిపోయినంత పని అయింది. ఎప్పుడైతే ఆ దృశ్యం చూశానో హడిలిపోయాను. గబగబా వెళ్ళి నా కుమార్ని బయటికి తీసుకొచ్చా. సాధారణంగా చేయి పెట్టినా వేలు పెట్టినా భయంకరంగా షాక్ కొడుతుంది. మరి అదేమిటి? నా కుమారుడు వెళ్ళి ఆ బకెట్ దగ్గర కూర్చొని 2 చేతులు తడిగా ఉన్నటువంటి బాత్రూంలో 2 చేతులు పెట్టి ఆడుతూ ఉంటే ఎందుకని షాక్ కొట్టలేదో చెప్పాలి. కరెంటు పోయింది. ఏమైంది? కరెంటు పోయింది అని నేను అనుకున్నా. అందుకే ఏమీ కాలేదు అనుకున్నా. ప్లగ్ ఆన్ చేసే ఉంది. బెడ్రూమ్లోకి వచ్చి ఫ్యాన్ చూస్తే ఫ్యాన్ తిరుగుతూ ఉంది, లైట్ వెలుగుతూ ఉంది. వినండి సహోదరులు సహోదరులు, ఇల్లంతా కరెంట్ ఉంది, ఒక్క బాత్రూంలోనే కరెంట్ ఫెయిల్ అయింది. దీన్నేమంటారో తెలుసా? ఒక తండ్రిగా తల్లిగా నీ బిడ్డల కొరకు చేసే ప్రార్థనా శక్తి. కాబట్టి చెప్తున్నా, నువ్వు నీ బిడ్డలను ప్రేమించే తండ్రివైతే, ప్రేమించే తల్లివైతే ఉదయమునే నీవు లేవాలి. తండ్రి తిండి పట్ల ధ్యాస కలిగి ఉంటే కుమారుడైన ఏశావు దేన్ని కోరుతున్నాడు? ఆ తిండి మోత్తనాన్ని కోరాడు. ఆ తిండిపోతనానికే ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. తండ్రి ఏమి చేయుటో కుమారుడు చూస్తాడో కుమారుడు అదే చేస్తాడు. కాబట్టి తండ్రులో తల్లులో నెంబర్ 1 సోమరిపోతులుగా ఉండమాకండి, లేదా తిండిపోతులుగా ఉండమాకండి. నెంబర్ 2 సోమరిపోతులుగా ఉండమాకండి. సోమరితనం వల్ల చదువు పాడవుతుంది. సోమరితనం వల్ల ఉద్యోగాలు పాడవుతాయి. ఉద్యోగాల్లో ఎవరు కావాలి? పని చేసేవాళ్ళు కావాలి, అంతేనా?
ఉద్యోగంలో ఎవరు కావాలి? ఉద్యోగం ఆ కంపెనీ వాళ్లకు ఎవరు కావాలి? పనిచేసేవాళ్ళు కావాలి, కష్టపడి పనిచేసేవాళ్ళు కావాలి. నువ్వు కష్టపడి పనిచేసేవాడివి కాకపోతే ఎప్పటికీ నీవు వర్ధిల్లవు. బైబిల్ సెలవిస్తుంది, నీ చేతికి ఇవ్వబడిన పనిని శక్తి వంచన లేకుండా నువ్వు చేయాలి. ప్రతి క్రైస్తవుడు ఉద్యోగంలో కష్టపడి పనిచేయండి. ఏ ఉద్యోగం చేస్తున్నావో ఆ ఉద్యోగంలో, నువ్వు టీచర్ అయితే, నువ్వు లెక్చరర్ అయితే, ప్రొఫెసర్ అయితే, ఒక కంపెనీ ఎంప్లాయీ అయితే, ఒక ఆఫీస్లో గుమస్తావు అయితే, నువ్వు ఒక ఆఫీసర్ అయితే, నువ్వు ఎక్కడ పనిచేసినా కష్టపడి పనిచేయాలి. క్రైస్తవులు కష్టపడి పనిచేసేవాళ్ళు. పక్క వాళ్ళతో కబుర్లు పెట్టుకొని పనిచేసేవాడిని కూడా పాడు చేసేవాళ్ళు అని క్రైస్తవులకు పేరు రావడానికి వీలు లేదు. ప్రతి క్రైస్తవుడు కష్టపడి పనిచేయాలి. ఏ కంపెనీలో నువ్వు పనిచేస్తున్నావో ఆ కంపెనీ వాళ్ళు నిన్ను చూసి సంతోషించాలి. వాళ్ళు ఒక ఆలోచనకు రావాలి, ఇలాంటి భక్తిపరుడు 2-3 ఉంటే ఎంత బాగుండు, ఇలాంటి క్రైస్తవులు 2-3 మా కంపెనీలో ఉంటే ఎంత బాగుండు అనేటటువంటి అభిప్రాయాన్ని నువ్వు కలిగించాలి. క్రైస్తవ సహోదరి సహోదరులు, సోమరిపోతులుగా ఉండమాకండి, తిండిపోతులుగా ఉండమాకండి, కష్టపడి పనిచేసే వారిగా ఉండండి. అది దేవుని యొక్క ఉద్దేశము. మూడోదిగా, ప్రపంచములో మనిషిని పాడు చేసే 7 ప్రమాదకరమైనటువంటి పాపములలో మూడోది కోపము. జాగ్రత్తగా వినండి. ఈ తిండిపోతులకు కొంచెం రుచి తక్కువైతే భలే కోపం. ఈ తిండిపోతులకు కొంచెం ప్లేట్లో అన్నం తక్కువైతే భలే కోపం. ఈ సోమరిపోతులకు ఏదైనా కాస్త తక్కువైతే భలే కోపం. వినండి సహోదరి సహోదరులు, నరుని కోపము దేవుని చిత్తమును జరిగించదు. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఈరోజు మనలో చాలా మంది కోపముతో రగిలిపోతూ ఉంటారు. అయిన దానికి కాని దానికి కోప్పడిపోతూ ఉంటారు, కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. మంచిది కాదు. ఎప్పుడు ఎన్నడూ ఎక్కడా కూడా కోపము ఎవరికి మేలు చేయదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కోపము ఇంగ్లీష్లో యాంగర్ అంటారు. తెలుసా మీకు? కోపాన్ని ఇంగ్లీష్లో యాంగ్రీ అంటారు, యాంగర్ అందాం. డేంజర్ అనే పదం చూసారా? DANGER, డేంజర్. ఆ డేంజర్ లో డి తీసేయండి, ఏం కనిపిస్తుంది? యాంగర్. ఏం కనిపిస్తుంది? యాంగర్. యాంగర్ ఈజ్ డేంజర్. కోపము ప్రమాదము. త్వరగా చెప్పేస్తా, వినండి. దేవుడు మోషేతో మాట్లాడి, నువ్వు రా, నిన్ను ఇశ్రాయేలులకు నాయకుడిగా చేసి వారిని వాగ్దాన భూమికి నడిపిస్తారా అని పిలిచాడు. పిలవక మునుపు మీకు జ్ఞాపకం ఉందా? ఐగుప్తు దేశంలో ఇదే మోషే ఒక హెబ్రీయుణ్ణి ఐగుప్తీయుడు కొడుతున్నప్పుడు ఐగుప్తీయుడిని ఏం చేశాడు? కోపంతో చంపిపడేశాడు. అంటే మోషేకు కోపం ఎక్కువ, బహుకోపం, బహుకోపిష్టి. ఏంట్రా, నువ్వు మా వాడిని కొడతావురా, నువ్వు మా వాడి జోలికి వస్తావురా అని చెప్పి ఐగుప్తీయుణ్ణి ఏదో కాస్త కొట్టబోతుంటే, క్షమించండి, హెబ్రీయుణ్ణి కొట్టబోతూ ఉంటే ఐగుప్తుని ఏం చేశాడట? చంపిపడేశాడు. మీకు తెలుసా, మోషే హీ వాజ్ ఎ మర్డరర్. అతడు హత్య చేసిన వాడు. చంపి కప్పెట్టి పడేశాడు. మోషే ఐగుప్తీయుణ్ణి చంపి కప్పెట్టేశాడు. ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఫరోకు తెలిసిపోయింది. పట్టుకోండి ఆ మోషేని అన్నాడు. పారిపోయాడు, అరణ్యానికి వెళ్ళిపోయాడు. 40 సంవత్సరాలు అరణ్యములోనే గొర్రెలను కాసుకుంటూ తన జీవితాన్ని గడిపాడు. ఈ గొర్రెలను కాసుకుంటున్న సమయంలో చాలా నేర్చుకున్నాడు ఆ పాఠాలు. మోషేను దేవుడు చూసి పిలిచాడు, అయ్యా రా, నా ప్రజలను ఐగుప్తు నుంచి విడిపిస్తా రా
నీ ద్వారా విడిపిస్తారా అన్నాడు. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి. మోషేకు ఉన్న సహజమైన బలహీనత ఏమిటి చెప్పాలి? కోపం. దేన్ని బట్టి అతడు ఐగుప్తు నుంచి పారిపోవాల్సి వచ్చింది? కోపాన్ని బట్టే. ఆ కోపాన్ని బట్టే అతన్ని చంపాడు కాబట్టే అతడు అరణ్యంలోకి పారిపోవాల్సి వచ్చింది. వినండి, ఇది మోషేలో ఉన్నటువంటి ఒక బలహీనత. సరే, ఇప్పుడు దేవుడు మోషేను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, ప్రజలను విడిపించడానికి పిలిచాడు. ఇప్పుడు ప్రజలను నడిపిస్తున్నాడు. అరణ్యములో అనేక లక్షల మందిని పోషిస్తూ నడిపిస్తూ నాయకుడిగా ముందుకెళ్తున్నాడు. అలా వెళ్తున్నప్పుడు ఇశ్రాయేలీయులు మోషేతో గొడవ పడ్డారు. మాకు దాహం అవుతుంది, నీళ్లు కావాలి, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా అరణ్యంలోనికి అని చెప్పి మోషేతో గొడవ పడ్డారు. సహోదరులు సహోదరులు జాగ్రత్తగా వినండి. మోషేకు సాధారణంగా ఒకప్పుడున్న బలహీనత ఏమిటి చెప్పాలి? కోపం. అది ఎక్కడో లోపల ఉంది. ఇప్పుడు నీళ్లు కావాలి అని గొడవ చేస్తే దేవుణ్ణి కలిశాడు. ప్రభు, నన్నేం చేయమంటావు అన్నాడు. నీవు నీ కర్ర పట్టుకుని వెళ్ళి బండతో మాట్లాడు అన్నాడు. బండను కొట్టమల్లా, బండతో మాట్లాడు, బండలోంచి నీళ్ళు వస్తాయి అన్నాడు. అప్పుడు వెళ్ళి కర్ర పట్టుకొని ఇశ్రాయేలును చూసి చాలా సంవత్సరాల క్రితము తనలో దాగి ఉన్నటువంటి ఆ బలహీనత ఒక్కసారిగా బయటికి వచ్చింది. అలా వచ్చినప్పుడు ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా, బండలోంచి నీళ్లు తీసుకురావాలా అని చెప్పి నోరు జారాడు. ఆ బండను కోపంతో కొట్టేశాడు. కోపముతో బండను కొట్టినప్పుడు కొట్టమన్నాడా దేవుడు? మాట్లాడమన్నాడా? మాట్లాడమన్నాడు. ఏం చేశాడు? కోపంతో చేయకూడని దాన్ని చేసేసాడు. పైపిచ్చి ఏం చేశాడు? ద్రోహులారా అని చెప్పి తన నోరు పడేసుకున్నాడు. సరే, ఇప్పుడు వారికి కావలసినటువంటి నీళ్ళైతే బండలోంచి వచ్చేసినాయి. కానీ నోరు జారినందుకు, కోపముతో నోరు జారినందుకు చెప్పండి ఏం జరిగిందో? మోషే మోషే, ఎవరైనా వాగ్దాన భూమిలోనికి వెళ్తారేమో కానీ నువ్వు మాత్రం వాగ్దాన భూమిలోకి వెళ్ళావు. అదేంటి ప్రభు, ఇంతకాలం 40 సంవత్సరాలు వీళ్ళందరినీ నడిపించానే, వీళ్ళందరినీ అరణ్యంలో నడిపించానే, నేను వాగ్దాన భూమిలో అడుగు పెట్టనా? అడుగు పెట్టావు. ఎందుకని? ఎన్నో సంవత్సరాల క్రితము నీలో కనిపించిన ఆ కోపం మరలా ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ కోపం ఏం చేసిందో తెలుసా? మోషే దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమిలో అడుగు పెట్టకుండా చేసింది. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. ఆఫ్రికా దేశంలో కొబ్బరికాయలు భలే విచిత్రంగా కోస్తారు. మీకు తెలుసు ఎలా కోస్తారో? కోతులు కొబ్బరి చెట్లు పైకెక్కి కూర్చుంటాయి. అలా కొబ్బరి చెట్లు పైకెక్కి కూర్చున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? కింద ఉండి రాయి తీసుకొని ఆ కొబ్బరి చెట్టు పైన ఉన్నటువంటి కోతిని కొడతారు. ఎప్పుడైతే రాయి తీసుకుని కోతిని కొట్టారో ఆ కోతికి కోపం వస్తుంది. ఏంటి, నన్ను రాయి తీసి కొడతారా మీరు అని చెప్పి దానికి ఇప్పుడు రాయి కావాలిగా, దానికి రాయి కావాలి కొట్టడానికి. దానికి ఏమో రాయి కనిపించదు, కానీ ఏం కనిపిస్తుంది? కొబ్బరికాయ కనిపిస్తుంది. అంతే, ఆ కొబ్బరికాయ తీసుకుని తిప్పి 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 వాళ్ళ ముఖం మీద వేస్తుంది. వాళ్ళు పక్కకు తప్పుకుంటారు, ఒక కొబ్బరికాయ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి మధ్యలో 6 కొబ్బరికాయలు 10 కొబ్బరికాయలు కావాలి. ఇప్పుడు ఇంకొక రాయి తీసుకుంటారు, మళ్ళీ కోత మీదకి వేస్తారు. అదేం చేస్తాయి? మళ్ళీ వేసావా నువ్వు రాయి అని చెప్పి 4 కొబ్బరికాయలు తీసేస్తుంది. మళ్ళీ ఇంకో రాయి వేస్తారు, మళ్ళీ 4 కొబ్బరికాయలు. వినండి, వీళ్ళేమిస్తున్నారు? రాళ్ళు. అవేమిస్తున్నాయి? కొబ్బరికాయలు. సైతాను ఇదే చేస్తాడు. నీకు కోపాన్ని పుట్టిస్తాడు, అనవసరమైన కోపాన్ని పుట్టిస్తాడు.
పనికి మాలిన కోపాన్ని పుట్టిస్తాడు. ఎవరి ద్వారానో ఏదో ఒక మాట అనిపిస్తాడు, ఎవరి ద్వారానో నీకు తొందర తీసుకొస్తాడు, కోపం పుట్టిస్తాడు. నువ్వేం చేస్తావు? ఆ కోపములో నీకున్నటువంటి మంచి నోటిని పడేసుకుంటావు, నీకున్న సమాధానాన్ని ఏమంటే కోపంతో నోరు జారితే సమాధానం ఉంటుందంటారా? కోపంతో బూతు మాటలు మాట్లాడితే మనిషికి సమాధానం ఉంటుందంటారా? కోపముతో చేతుల్లో ఉన్న వస్తువులను నేలకేసి కొడితే వాడికి సమాధానం, సంతోషం ఉంటుందంటారా? అర్థమవుతుందా మీకు? సైతాను ఏం చేస్తాడో తెలుసా? పనికి మాలిన వాటిని నీ ముందేస్తాడు. నీ దగ్గర ఉన్నటువంటి విలువైన సమాధానాన్ని, విలువైన సంతోషాన్ని, విలువైన మంచి నోటి మాటను, విలువైన సొసైటీలో ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకునే విధంగా చేస్తాడు. అందుకే ప్రభువు పేట మనవి చేస్తున్నా, కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. కొంతమంది భర్తలకు కోపం వస్తే భార్యలను చావగొట్టేస్తారు. కొంతమందికి భార్యలకు కోపం వస్తే ఏమిటది? భర్తలు జాగ్రత్తగా వినండి. ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా అమాయకులు. మీరేం చేస్తారో తెలుసా? భార్య మీద కోపం వచ్చి వంటగదిలోకి వెళ్తారు. ఏమిటే ఏమన్నా నువ్వు అని చెప్పి గబగబా గబగబా ఎటువంటి ఆయుధములు ధరించకుండా, ఎటువంటి ఆయుధము లేకుండా, ఎటువంటి ఆయుధము ధరించకుండా మీరు కిచెన్ అనే యుద్ధ భూమిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి కుడి పక్కనేమో రోకల బండి ఉంటుంది, ఎడం పక్కనేమో అట్ల కర్ర ఉంటుంది, కుడి పక్కనేమో చపాతీ కర్ర ఉంటుంది. ఇన్ని ఆయుధాలు ఉంటాయి. నువ్వేమో పిచ్చోళ్ళలాగా ఏమిటే అని వెళ్తే ఆమె కాస్త రోకల బండి తీస్తే ఒక దెబ్బ కొడుద్ది. కాబట్టి ఎప్పుడూ కూడా వంటగదిలోకి వెళ్ళి గొడవ పడమాకండి. ఒకవేళ గొడవ పడితే బెడ్రూమ్లో గొడవ పడండి, చుట్టూ చూసుకోండి, ఎందుకైనా మంచిది. ఒకరోజు ఒకడు పరుగున పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాడు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు. ఇన్స్పెక్టర్ గారు నన్ను కాపాడండి అని పరుగున పోలీస్ స్టేషన్కి వచ్చాను. నన్ను కాపాడండి, ముందు నన్ను లోపలయ్యండి. ఎవడైనా లోపల ఉన్నవాడు బయటికి రావాలని ఆశపడతాడు, కానీ ఇదేమిటయ్యా లోపల ఏమంటావేమిటి? కాపాడండి అంటావేమిటి? అసలు ఏం జరిగింది? అయ్యో అవన్నీ తర్వాత చెప్తా, ముందు నన్ను లోపలయ్యండి. అసలు ఏమైందయ్యా? బుద్ధి తక్కువయ్యి రోకల బండ కాస్త నా భార్య కేసు కొట్టా. చచ్చిపోయిందా? లేదు సార్, నా కర్మకాలం అది మిస్ అయింది. ఇప్పుడు నా భార్య చేతికి రోకల బండ దొరికింది. నాకు అర్థమైంది, ఏమిటి? చంపేస్తే. ఇప్పుడు మీరే నాకు బ్రదర్స్, భార్యల జోలికి వెళ్ళమాకండి, దయచేసి వినండి. ఇల్లు అనేది యుద్ధభూమి కాదు. ఇల్లు అనేది సుఖమునకు, సంతోషమునకు, సమాధానమునకు, ప్రేమకు, అనురాగమునకు, ఆప్యాయతకు నిలయముగా ఉండాలి అని చెప్పే దేవుడు ఒక భర్తను, ఒక భార్యను కలుపుతాడు, ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడు. దురదృష్టం ఏమిటయ్యా అంటే ఈరోజు కుటుంబాల్లో కొట్లాటలు తప్ప, కుటుంబాల్లో తగాదాలు తప్ప, కుటుంబాల్లో కోపతాపాలతో రగిలిపోయే భార్య భర్తలు తప్ప, వీళ్ళిద్దరూ కొట్టుకు చస్తూ ఉంటే చూసి ఏడ్చే పిల్లలు తప్ప అంతకంటే మంచి వాతావరణం కనిపించటం లేదు. అడుగుతున్నాను సహోదరి సహోదరుడా, క్రైస్తవ కుటుంబములో ఇది తగునా? క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తలు కొట్టుకోవడం తగునా? క్రైస్తవ కుటుంబంలో భార్య భర్తలు జుట్టులు పట్టుకోవడము తగునా? క్రైస్తవ కుటుంబాల్లో వృద్ధస్తమాను అరుచుకోవడము తగునా? పైపెచ్చు పెరుగుతున్నటువంటి పిల్లల ముందే తల్లి తండ్రిగా మీరిద్దరు తిట్టుకోవడము, తన్నుకోవడము తగునా? ఈరోజు తీర్మానం తీసుకోండి, ఇక నుంచి మా ఇంట్లో కోపతాపాలు ప్రదర్శించము, కోపానికి ఆవేశానికి తావు ఇవ్వను. ఎందుకని? నీ కోపము ఏదో ఒక రోజు నీకు నష్టాన్ని, కష్టాన్ని తీసుకొస్తుంది. నాయనా, తండ్రి, ప్రభువు పేడ చెప్తున్నా, నీకు కోపం ఎక్కువ. అమ్మ తల్లి, నీకు కోపం ఎక్కువ. నీ కోపం నీ ముక్కు మీదే ఉంటుంది. కోపాన్ని తగ్గించుకో. నరుని కోపము దేవుని చిత్తమును నెరవేర్చదు.
ఒకరోజు ఒక తండ్రి మక్కువతో, బహు ఇష్టముతో ఒక కారు కొనుక్కున్నాడు. ఆ కారు కొనుక్కొని అల్లారు ముద్దుగా ప్రతిరోజు కారు చూసుకుంటాడు, కారు తుడుచుకుంటూ ఉంటాడు. ఈ లోపల జరిగింది ఏంటి తెలుసా అండి? వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ నాయన ఏదో పని చేసుకుంటూ ఉంటే ఒక స్కెచ్ పెన్ తీసుకొని కారు దగ్గరకు వెళ్ళి ఆ కారు మీద రాస్తా ఉన్నాడు. అప్పుడే ఆ కారును శుభ్రంగా కడిగి తుడిచి తండ్రి వేరే పని చేసుకుంటా ఉంటే ఈ కొడుకెళ్ళి ఆ కారు మీద పెన్నుతో ఏదో రాశాడు. అది తండ్రి కాస్త చూశాడు. రేయ్ గాడిద, కారు ఇప్పటి వరకు శుభ్రంగా నేను కడిగి తుడిస్తే దాని మీద పిచ్చి గీతలు గీస్తావేమిట్రా అని చెప్పి అప్పుడు దాకా పని చేసుకుంటూ వెళ్తున్న అతని చేతిలో కారుకు సంబంధించినటువంటి సామగ్రితో కూడిన రెంచులు, ఈ స్పానర్లతో కూడినటువంటి మోటు ఉంది. ఆ రెంచు తీసుకొని తిన్నగా ఆ కుర్రాడు మీదకి వేశాడు కోపంతో. ఆ రెంచు వచ్చి ఆ కుర్రవాడి నొసటను తగిలింది. కుర్రాడు పడిపోయాడు పాపం. గబ్బగబ్బా వెళ్ళి చూస్తే రక్తము బుడబుడ కారుతా ఉంది ఆ కుర్రవాడిని. ఇది వాస్తవంగా జరిగిన సంఘటన. ఆ కుర్రవాడు పడిపోయాడు అక్కడ. గబ్బగబ్బా వెళ్ళి లేపాడు. స్పృహ కోల్పోయాడు. అదే కారులో తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నా కొడుకును కాపాడండి అని ఏడుస్తున్నాడు. లోపల తీసుకెళ్ళాడు. డాక్టర్లు పరీక్షించారు, చేయవలసిన ప్రయత్నాలు చేశారు. బయటకు వచ్చి అడిగారు, ఇంతకీ మీ అబ్బాయికి ఏమైంది? అయ్యో కోపముతో నా చేతిలో ఒక వస్తువు ఉంటే దాన్ని విసిరేశానయ్యా, అది వాడికి తగిలిందయ్యా. సరే, ఇంతకీ నా కొడుకు ఎలా ఉన్నాడు? డాక్టర్ అంటున్నాడు, పాపిస్తాడా, కొడుకును ప్రేమించడం చేత కాకపోతే నీలాంటి వాడికి కొడుకు ఎందుకురా? ఏమైందయ్యా? నీ కొడుకు నీ కోపానికి బలైపోయాడయ్యా, చచ్చిపోయాడు. ఆ తండ్రి గోడకు తలకాయ వేసుకుని కొట్టుకుంటున్నాడు. అయ్యో నా కోపమే నా కొడుకును చంపేసిందే. తలకాయ బాదుకుంటే కొడుకు బతికొస్తాడు? కోపాన్ని విచక్షణ లేకుండా ప్రదర్శించిన తరువాత, చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు గిరట వేసిన తర్వాత, ప్రాణాలు పోయిన తర్వాత, భర్తగా భార్యగా ఆ తర్వాత ఏడిస్తే జరిగిపోయిన నష్టానికి, జరిగిపోయిన ప్రమాదానికి జవాబు దొరుకుతుందంటారా? ఆ తండ్రి తలకాయ బాదుకుంటూ ఈ లోపల ఆ డాక్టర్ గారు వాళ్ళందరూ చచ్చిపోయిన కుమారుని తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు. ఆ చేతిలో పెట్టిన కుమారుని తీసుకొని అదే కారులో పెట్టుకుంటున్నాడు. అదే కారులో పెట్టుకుంటూ ఆ కారుని తంతున్నాడు. పనికి మాలిన కారుని ఎక్కువ ప్రేమించాను నేను నా కొడుకు కంటే. సహోదరులు సహోదరులు, భార్య కంటే బిడ్డల కంటే వస్తువులను ఎక్కువగా ప్రేమించమాకండి. భార్య కంటే బిడ్డల కంటే డబ్బును ఎక్కువగా ప్రేమించమాకండి. ఇంటిలో ఉన్న భర్త కంటే బిడ్డల కంటే నీ కోరికలను, నీ ఇష్టాలను నెరవేర్చుకోవడానికి వారి జీవితాలతో ఆటలాడమాకండి. కొంతమంది వారి కోరికలు నెరవేర్చుకోవడానికి, గొంతెమ్మ కోరికలు తీర్చుకోవడానికి భర్తనే కాదనుకుంటారు, బిడ్డల్నే కాదనుకునే తల్లులు ఎంతమంది లేరండి? ఆ కారును తంతున్నాడు. పనికి మళ్ళ కారు వల్లే నా కొడుకును పొట్టన పెట్టుకున్నాను. ఇంతకీ నా కొడుకు పిచ్చి గీతలు గీశాడే, ఏ గీతలు గీశాడు చూద్దామని చెప్పి ఆ గీతలు గీసిన చోటుకు వెళితే అక్కడ ఏమని రాస్తుందో తెలుసా? డాడీ నువ్వంటే నాకు ప్రాణం అని రాశాడండి పిల్లవాడు. ఏం రాశాడు? డాడీ నువ్వంటే నాకు ప్రాణం డాడీ. ఆ మాట చదివినప్పుడు ఆ తండ్రి గుండెలు పగిలిపోయింది. అయ్యో నా కుమారుడు నన్ను ప్రాణంగా ప్రేమించి ఆ ప్రేమను ఏదో చక్కగా రాసే ప్రయత్నం చేశాడే, అలాంటి కొడుకునే చంపేసుకున్నానే అని తలకాయ బాదుకున్నాడు. ఆ తర్వాత అతడు అదే పట్టణంలో పిచ్చివాడిగా రోడ్ల మీద తిరుగుతూ గడిపేవాడు.
ఏమయ్యాడు? పిచ్చోడైపోయాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము. కొంతమంది భర్తలకు కోపం వస్తే భార్యలు ఎలా పడితే అలా కొట్టేస్తారు, బిడ్డలను ఎలా పడితే అలా కొట్టేస్తారు. ప్రభువు పేరట మనవి చేస్తున్నాను, నీ కోపము దేవుని చిత్తము చేయదు. పైపెచ్చు కోపముతో నువ్వు రగిలిపోతున్నప్పుడు విలువైన సమాధానాన్ని పోగొట్టుకుంటావు. కోపముతో నువ్వు కంట్రోల్ అయినప్పుడు మంచి స్నేహితులను పోగొట్టుకుంటావు. కోపముతో నోరు జారి ఎలా పడితే అలా మాట్లాడినప్పుడు మంచి బంధువులను పోగొట్టుకుంటావు, మంచి ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటావు, మంచి తనాన్ని పోగొట్టుకుంటావు. నీవు కలిగి ఉన్నటువంటి గౌరవాన్ని పోగొట్టుకుంటావు, మర్యాదను పోగొట్టుకుంటావు, వస్తు వాహనాలను పోగొట్టుకుంటావు. కొన్ని సందర్భాల్లో భార్య బిడ్డల్ని పోగొట్టుకుంటావు. ఈరోజు ప్రభువు పేరట హెచ్చరిక చేస్తున్నాను, కోపాన్ని విడిచిపెట్టు, ఆగ్రహాన్ని విడిచిపెట్టు. ఇక నుంచి అయినా ఇంటిలో ప్రశాంతంగా జీవించడానికి ప్రారంభించు. భార్యతో, బిడ్డలతో, భర్తతో, పిల్లలతో ప్రశాంతంగా ఉండు. కోపాన్ని రానివ్వు మాకు, ఆగ్రహాన్ని ప్రదర్శించమాకు. మీరు అనొచ్చు, బ్రదర్ కొన్నిసార్లు నా భార్య నన్ను బహుగా నాకు కోపాన్ని పుట్టిస్తుంది, నా భర్త బహుగా కోపాన్ని పుట్టిస్తాడు, అప్పుడు నేనేం చేయాలి? సాధారణంగా భర్త కావచ్చు, భార్య కావచ్చు, నీకు కోపాన్ని పుట్టించినప్పుడు బెస్ట్ వే ఏంటో తెలుసా? అక్కడి నుంచి వెళ్ళిపోవడం. నీ భార్య కోపంతో రగిలిపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నట్లయితే బెస్ట్ ఏమిటయ్యా అంటే కాసేపు ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం. నీ భర్త కోపంతో రగిలిపోతే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే చక్కగా ఆ బట్టలు ఆరేసుకోవడానికి బయటికి వెళ్ళిపోయి దండి మీద బట్టలు ఆరేసుకుంటూ బెటర్. ఎందుకంటే నువ్వు బయట ఉన్నావు అనుకోండి, బయటకు వచ్చి భర్త తిట్టలేడు కదా, తిడితే పరువు పోద్ది కదా. ఒక అతనట 75 సంవత్సరాలు వయసు వచ్చినా కూడా కత్తిలా ఉండేవాడట, ఆరోగ్యంగా ఉండేవాడట. డాక్టర్ని కలవడానికి ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళాడట. డాక్టర్ని కలిసినప్పుడు అడిగాడట, డాక్టర్ గారు, ఒరే బాబు, నువ్వు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కదా, 75 సంవత్సరాలు వచ్చినాయి కదా, ఈ రోజు కూడా ఇంత ఆరోగ్యంగా ఉంటున్నావు, అసలు ఈ ఆరోగ్యానికి సీక్రెట్ ఏంట్రా అని అడిగాడట. అప్పుడు ఆ ఫ్రెండ్ అన్నాడట, ఏం లేదురా, 50 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, పెళ్ళైన మొదటి రోజు నేను నా భార్య ఒక నిర్ణయం తీసుకున్నాము అన్నాడట. ఏమిటా నిర్ణయం అంటే, నా భార్యతో నేను చెప్పాను, ఇదిగో నా కోపం వచ్చిందనుకో నువ్వేమి అనమాకు, కాసేపు మౌనంగా ఉండు, అరుచుకొని నేను నోరు మూసుకుంటా. బాగుందా లేదా? నా భార్యతో చెప్పా, నాకు కోపం వస్తే అరుస్తా, కేకలేస్తా, నువ్వేం మాట్లాడుకో, నీ పని నువ్వు చూసుకో, అరిచి నోరు మూసుకుంటా. భలే ఉందండి మీ ఆలోచన. సరే, ఇప్పుడు నీ కోపం వచ్చిందనుకో నన్నేం చేయమంటావు చెప్పంటే, భార్య అందంట, ఏమండి నా కోపం వచ్చి నేను నోరు జారి తిడుతున్నాను అనుకోండి, మీరు ఆ మాటలు పడడం కష్టం అవుతుంది, కాబట్టి చక్కగా వాకింగ్కి వెళ్ళిపోండి అని చెప్పందంట. ఇదేదో బాగుందని చెప్పేసి పాపం భార్య ఒకవేళ తిట్టడం మొదలు పెడితే ఈ బ్రదర్ వాకింగ్కి వెళ్ళిపోతాడంట. సరే, ఈ డాక్టర్ గారు అడుగుతున్నారు, నీ ఆరోగ్యానికి నువ్వు చెప్పే దీనికి ఏమిటి పొత్తు అని అంటే, మా ఆవిడి నన్ను తిట్టడం మార్నింగ్ 5 గంటలకు మొదలు పెడుద్ది. సరే, అప్పుడు నేను వాకింగ్కి వెళ్తా, మరి వాకింగ్కి వెళ్ళి రాత్రి 11 గంటల వరకు బయటే వాకింగ్ చేస్తూ ఉంటా. నా ఆరోగ్యానికి నా వాకింగే దారుణం కదండి. భర్త ఇంటికి వస్తే ఎంతసేపు తిట్టడమేనా? భర్త ఇంటికి వస్తే ఎంతసేపు బయటకు గెంటడమేనా? ఇల్లు అనేది దయచేసి గమనించండి, క్రీస్తు ప్రేమతో నింపబడితే ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. కోపము ఉన్న ఇంటిలో దేవుడు ఉండడు. ఆగ్రహముతో నిండిపోయిన ఇంటిలో దేవుడు ఉండడు. ఈరోజు నీ ఇంట్లో దేవుడు ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు. నా ఇంట్లో దేవుడు ఉండాలని మీలో ఎంతమంది ఆశిస్తున్నారో చూపించండి. అయితే కోపతాపాలు పక్కన పెట్టేసేయండి. బైబిల్ సెలవిస్తుంది, కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టు. 4వదిగా, ఇంక 2 చెప్తా, త్వరగా ముగించేస్తా. 4వదిగా, త్రాగుబోతుతనం. ఏమిటి త్రాగుబోతుతనం? బైబిల్ సెలవిస్తుంది, దొంగలు, మోసగాళ్ళు, త్రాగుబోతులు
వ్యభిచారులు పరలోకానికి వెళ్ళరు. ఈ విషయాన్ని మర్చిపోమాకండి. త్రాగుబోతులు నువ్వు పరలోకానికి వెళ్ళవు. అదే సమయంలో త్రాగుడు గురించి కొన్ని మాటలు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఈ శరీరము దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం. ఇది దేవుని యొక్క ఆలయం. వినండి, మనిషి శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు అంటే రక్తముతో మిళితమైనటువంటి లిక్విడ్ తయారు చేయాలంటే, ఒక ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే 4 కోట్ల రూపాయలు అవుతుంది. మీకు తెలుసా బ్రదర్స్? ఈ విషయం మీకు తెలుసా? మీ శరీరంలో ఉన్నటువంటి రసాయన పదార్థము ఒక ల్యాబొరేటరీలో తయారు చేయాలంటే 4 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వినండి, ఒకరోజు నేను నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే నా ఫ్రెండ్ అన్నాడు, నా పన్ను ఊడిపోయింది, పన్ను కట్టించడానికి వెళ్తే నాకు 4,000 రూపాయలు బిల్లు వేశారు అని చెప్పి అన్నాడు. అప్పుడు నేను అన్నాను, దేవునికి స్తోత్రం అన్నా. ఇదేమిటి, నా పన్ను ఊడిపోయి 4,000 రూపాయలు పన్ను కడితే దేవునికి స్తోత్రం అంటావేమిటి, థ్యాంక్ గాడ్ అంటావేమిటి? అప్పుడు చెప్పా, నా నోట్లో 1,20,000 రూపాయలు ఉన్నాయని చెప్పన్నా. మీకేమైనా అర్థమైందా? నా నోట్లో ఏమున్నాయి? 1,20,000 రూపాయలు. మీకు మీ పన్ను ఖరీదు తెలియాలంటే ఒకటి రాళ్ళు కొట్టుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా ఈ పన్ను కట్టండి అంటే 4,000 బిల్లు వేస్తాడు. సహోదరులు సహోదరులు, దేవుడిచ్చిన ఈ శరీరము ఎంత అద్భుతమైందండి. ఒక ఆయనకి పాపం యూరినల్ ప్రాబ్లం వచ్చింది. యూరినల్ బ్లాక్ అయిపోయింది, యూరిన్ రావటల్లా బ్లాక్ అయిపోయింది, నరకం అనుభవిస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, అయ్యా నేను యూరిన్కి వెళ్ళి 2 రోజులు అయ్యిందయ్యా, నరకం అనుభవిస్తున్నానయ్యా, ఏదో ఒకటి చేసి నాకు మీరు ట్రీట్మెంట్ ఇవ్వండి అయ్యా అంటే డాక్టర్ గారు చెప్పారు, నువ్వేం వర్రీ కావద్దు, ఆగో అని చెప్పి ఒక అరగంట సేపు ట్రీట్మెంట్ చేసిన తర్వాత నువ్వు బాత్రూమ్కి వెళ్ళి అంటే అతడు బాత్రూమ్కి వెళ్ళి యూరిన్ పోసుకున్నాడు. 2 రోజులుగా అనుభవించిన నరకం అంతా కూడా ఒక్కసారిగా ఆ నరక బాధ అంతా పోయింది. బయటకు వచ్చాడు. డాక్టర్ గారు 2 రోజులు నరకం అనుభవించానండి. సరే గాని 2,000 రూపాయలు బిల్లు కట్టెళ్ళు, 2,000 రూపాయలు బిల్లు కట్టెళ్ళు అని చెప్పి అన్నారు. అతను డాక్టర్నే చూస్తున్నాడు. 2,000 రూపాయలు బిల్లు కట్టెళ్ళయ్యా అని అంటే 2 కళ్ళు పైకెత్తి 2 చేతులు పైకెత్తి, దేవా మంచివాడివి నాయనా అన్నాడు. డాక్టర్కి ఒళ్ళు మడిపోయింది. 2 రోజులుగా నువ్వు యూరిన్కి వెళ్ళక నరకం అనుభవిస్తూ ఉంటే, నేను డాక్టర్గా నీకు ట్రీట్మెంట్ ఇస్తే నువ్వు యూరిన్కి వెళ్ళొచ్చిన తర్వాత దేవా ఎంత మంచోడవయ్యా అంటావా? నీకు అసలు బుద్ధుందా? అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, నాయనా ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన దానికి నువ్వు 2,000 బిల్లు వేసావు. నాకు 60 సంవత్సరాలు, ఎన్ని లక్షల సార్లు బాత్రూమ్కి వెళ్ళా, ఒక్కసారి కూడా నా దేవుడు బిల్లు వేయలా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఏమన్నా అర్థమైందా మీకు? మనకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు డాక్టర్లు బిల్లేస్తేనే తెలుస్తుంది మనకి. సో ఇది అద్భుతమైన శరీరం. ఈ శరీరము ఒక్కొక్క భాగము బహు ఖరీదైంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో మీకు అర్థమయ్యేలా చెప్తా, వినండి. ఈ శరీరంలో ఉన్నటువంటి రసాయనాలు 4 కోట్ల కంటే ఖరీదు. మరి పళ్ళు, కళ్ళు, మెదడు, చెవులు, కిడ్నీలు, హార్ట్ ఎంత ఖరీదండి. సరే, ఇదంతా కలిపి ఒక 10 కోట్లు అనుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీరు ఒక సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కోండి, ఎంత ఉంటుంది చెప్పండి? ఒక 25,000 రూపాయలు ఉంటుంది, లేక 30,000 రూపాయలు ఉంటుంది. 25-30,000 రూపాయల బైక్ కొనుక్కున్నారు. దాంట్లో పెట్రోల్ పోస్తారా, డీజిల్ పోస్తారా? మీరు చెప్పండి. పెట్రోలే పోస్తారు. మీలో ఎవడైనా 25,000 రూపాయలతో సెకండ్ హ్యాండ్ బైక్ కొనుక్కొని దాంట్లో
కిరోసిన్ పోసాడు అనుకోండి, మీరు వాడిని ఏమంటారో చెప్పండి. మాట్లాడరే. 25,000 రూపాయల సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నవాడు పెట్రోల్ పోయకుండా దాంట్లో కిరోసిన్ పోసాడు అనుకోండి, వాడిని చూసే ఒరే 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 మెంట్లోడా, నీకేమైనా పిచ్చా, బైక్లో పెట్రోల్ పోయాలరా, కిరోసిన్ పోస్తామేమిటి? పెట్రోల్ కిరోసిన్ రెండు కూడా లిక్విడేగా, రెండు ఒకే కలర్లో ఉన్నాయిగా, కాబట్టే పోస్తున్నా. నీకేమైనా పిచ్చా, నీకేమైనా మెంటలా? పెట్రోల్ కిరోసిన్ ఒకే కలర్లో ఉన్నా, ఒరే పిచ్చోడా, నీ బైక్లో కిరోసిన్ పోస్తే ఆ ఇంజిన్ నాశనం అయిపోతుందిరా, నీకేమైనా మెంటలేమిరా అంటారా అనరా? అంటారా అనరా? ఎవరైనా బైక్లో, వాడి బైక్లోనే పెట్రోల్ పోయడానికి బదులుగా కిరోసిన్ పోస్తూ ఉంటే అది చూసిన మీరు వాడిని మెంట్లోడ్ అంటారా అనరా? సరే, మీలో ఎవరైనా పెట్రోల్ ట్యాంకులో కిరోసిన్ పోసిన వాళ్ళు ఉన్నారా? ఉంటే చూపించండి. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? అంటే ఈ మెంట్లోళ్ళు ఎవరు లేరా? ఈ పిచ్చోళ్ళు ఎవరు లేరా? రైట్, మీరు ఒప్పుకున్నారు. బ్రదర్, మేము ఎలా కనిపిస్తున్నాం మీకు? నంద్యాల పట్టణస్తులు, పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు మీకు ఎలా కనిపిస్తున్నారు? పెట్రోల్ ట్యాంక్లో కిరోసిన్ పోసేటటువంటి మెంట్లోళ్ళలా కనిపిస్తున్నారా మీకు? అబ్బెబ్బే, మీరు మెంటలోళ్ళు కాదు, పిచ్చోళ్ళు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. కానీ ఈరోజు కొంతమంది మెంటల్ వాళ్ళని బయటికి తీసుకురాబోతున్నా, కొంతమంది పిచ్చోళ్ళను బయటికి తీసుకురాబోతున్నా. 25,000 రూపాయలు ఖరీదు చేసే ఒక బైక్లో నువ్వు కిరోసిన్ పోస్తే నువ్వు మెంటలోడివి. 4, 5, 6, 7, 8, 9, 10 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ బైక్లో మజ్జిగ పోస్తే ఒప్పుకుంటుంది, పాలు పోస్తే ఒప్పుకుంటుంది, మ్యాంగో జ్యూస్ పోస్తేనో లేకపోతే లెమన్ జ్యూస్ పోస్తేనో ఒప్పుకుంటుంది. దీంట్లో సారాయి పోసేవాడిని ఏమనాలో మీరు చెప్పండి. దీంట్లో బ్రాందీ పోసేవాడిని ఏమనాలో చెప్పండి. ఈ బైక్లో, ఇది బైకా కాదా? ఇది బైకా కాదా? ఈ శరీరం మిమ్మల్ని మోసుకొస్తుందా లేదా? మిమ్మల్ని తీసుకెళ్తుందా లేదా? మీ ఆత్మను మోసే వాహనమే ఈ శరీరం. ఎప్పుడైతే మీ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెడుతుందో ఈ వాహనము ఇంక పనిచేయదు. నేను తీసుకెళ్ళి కప్పెట్టాల్సిందే. ఇది నీ ప్రాణాన్ని, నీ ఆత్మను మోసే ఒక బైక్ లాంటిది. ఇప్పుడు అడుగుతున్నా, 25,000 రూపాయలు ఖరీదు చేసే సెకండ్ హ్యాండ్ బైక్లోనే నువ్వు కిరోసిన్ పోయేవే, మరి సుమారు 10 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఈ బైక్లో సారాయి పోసేవాడిని, విస్కీ పోసేవాడిని, బ్రాందీ పోసేవాడిని, కళ్ళు పోసేవాడిని ఏమనాలో చెప్పండి. మాట్లాడరే, ఏమనాలి? అయ్యా, అమ్మా, త్రాగుబోతులు, తిండిబోతులు దరిద్రులు అయిపోతారు. మీరు దరిద్రులు కావడానికి వీల్లేదు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో అంతా తాగేస్తే నీ భార్య సంగతి ఏమిటి, నీ బిడ్డల సంగతి ఏమిటి? అమ్మ, సిస్టర్స్ కూర్చోండి అమ్మ, అక్కడ నిలబడిన వాళ్ళు, ఆ పసుపు సారి. మీ శరీరము దేవుని ఆలయం. దీన్ని ఎవడైనా పాడు చేస్తే వాడిని నేను పాడు చేస్తాను, దేవుడు సెలవిచ్చాడు. త్రాగుడుతో దయచేసి మీ శరీరాన్ని పాడు చేసుకోమాకండి. 2, కొంతమంది సిగరెట్లు కాలుస్తారు, అది కూడా దురలవాటే. ఒకరోజు నా ఫ్రెండ్ ఒక అతను, నాతో పాటు పనిచేసే ఒక అతన్ని, ఉద్యోగం చేసే రోజుల్లో నా పక్కన ఉండేవాడు. అడిగాను, నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు కదా, ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? 2 పెట్టెలు కాలుస్తాను సార్. ఎంత అవుతుంది రోజుకి? 40 రూపాయలు సార్. ఎంత వస్తుంది నీ జీతం? 3,000 రూపాయలు సార్. వినండి బ్రదర్స్, అలాగే సిస్టర్స్, 3,000 రూపాయలు సంపాదిస్తున్నావు. సరే, నీ పిల్లలకు చక్కని బట్టలు కుట్టిస్తావా? ఎక్కడ సార్ డబ్బులు? ఎక్కడే సార్? గ్లాసు నిండా వాళ్ళకు పాలు ఇస్తావా? పాలు ఎక్కడ ఇస్తాను సార్? హార్లిక్స్ కానీ, బూస్ట్ కానీ, బోర్న్విటా కానీ నీ పిల్లలకు తాగిస్తావా? ఊరుకోండి సార్, ఏం మాట్లాడతారు మీరు?
నా పిల్లలకి పాలు అంటారు ఏమిటి మీరు? నా పిల్లలకి బూస్ట్ అంటారు, హార్లిక్స్ అంటారు, బోర్నవిటా అంటారు. ఇవన్నీ నేను నా పిల్లలకి ఎక్కడి నుంచి తీసుకురావాలి సార్ డబ్బులు? సహోదరులు వినండి, సహోదరులు వినండి, ఏమంటున్నాడు? నా పిల్లలకి పాలు, నా పిల్లలకు పెరుగు, నా పిల్లలకి బూట్లు, నా పిల్లలకు కొత్త బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి సార్? నేను సంపాదించేది 3,000 సార్. ఈ 3,000 రూపాయలతో నా పిల్లలకి పాలు, పెరుగు, కొత్త బట్టలు, బూట్లు, మంచి స్కూలు ఎక్కడి నుంచి సార్? ఓరి దుర్మార్గుడా, రోజుకి ఎన్ని పెట్లు అవుతున్నావు? 2 పెట్లు. ఎంత ఖర్చు చేస్తున్నావు? 40 రూపాయలు. నెల అయ్యేసరికి ఎంత నీ త్రాగుడు కోసం ఖర్చు చేస్తున్నావు? 1,200 రూపాయలు. ఓరి దుర్మార్గుడా, 1,200 రూపాయలు పొగ తాగటానికి నీ పిల్లల పొట్ట కొట్టి వాళ్ళ పొట్టల్లో పాలు పోయాలి, వారి పొట్టల్లో పెరుగు పోయాలి, వారి పొట్టలో కడుపు నిండా భోజనం పెట్టాలి. వారి పొట్ట కొట్టి నువ్వు నీ పొట్టను పొగతో నింపుకోవడము, సారాయితో నింపుకోవడము అడుగుతున్నా మానవత్వమేనా? జంతువులు కూడా వారి పిల్లలను ఇంత హీనంగా చూడవు. ఈరోజు మనిషే గాని జంతువు కంటే హీనంగా తయారవుతున్నాడు. పిల్లల్ని పట్టించుకోకుండా త్రాగుతూ తిరుగుతూ సంపాదించే సంపాదన అంతా కూడా పనికి మాలిన చెడ్డ వ్యసనాలతో శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడు, బిడ్డల భవిష్యత్తును కాల రాసేస్తున్నాడు. ఎంతకాలం ఇలా జీవిస్తావు సహోదరుడా? ఎంతకాలం ఇలా బ్రతుకుతావు సహోదరి? ప్రపంచంలో బహుభయంకరమైన పాపములో ఒకటి త్రాగుబోతనం. త్రాగుబోతులు నరకానికి వెళ్తారు. త్రాగుబోతు ఉన్న కుటుంబము భూమి మీద నరకాన్ని చూస్తుంది. ఎంతకాలం నీ భార్యకు, నీ బిడ్డలకు నరకం చూపిస్తావు? ఈ రోజైనా నీ జీవితాన్ని మార్చుకుంటే ఎంత బాగుంటుంది. చివరిగా ముగించేస్తున్నా, ప్రపంచంలో ఉన్న బహు ప్రమాదకరమైన పాపాల్లో అతి ప్రమాదకరమైంది వ్యభిచారం. ఏమిటది? వ్యభిచారం. నీకు భర్త ఉన్నాడు, పరాయి పురుషుడు కావాలి. నీకు భార్య ఉంది, పరాయి స్త్రీ కావాలి. నీకు ఇంకా పెళ్లి కాల, బాయ్ ఫ్రెండ్ అంటూ, గర్ల్ ఫ్రెండ్ అంటూ, ప్రేమ అంటూ ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలు పెళ్లి కాక మునిపే పాపిష్టి పనులు చేయచల్లా? ఈరోజు అటువంటి వాళ్ళు ఎంతమంది ఇక్కడ లేరు? ఎంతమంది ధైర్యముగా ఈ మాట చెప్పగలరు? బైబిల్ సెలవిస్తుంది, వివాహము అన్నిటికంటే ఘనమైనది, పానుపు పరుపు పరిశుద్ధముగా ఉండాలి. ఎంతమంది భర్తలు భార్యలు చెప్పగలరు, నా వివాహము పరిశుద్ధ వివాహము అని ఎంతమంది చెప్పగలరు? పరిశుద్ధ వివాహము అంటే పరిశుద్ధముగా జీవించిన భర్త, పరిశుద్ధముగా లేదా పరిశుద్ధంగా జీవించిన అబ్బాయి, పరిశుద్ధముగా జీవించిన అమ్మాయి, పరిశుద్ధ దేవుని సన్నిధిలో పరిశుద్ధ వివాహము ద్వారా భార్య భర్తలుగా జీవించడానికి కలపబడటమే పరిశుద్ధ వివాహము. ఈ రోజుల్లో అలాంటి అబ్బాయిలను చూస్తున్నామంటారా? ఈ రోజుల్లో అలాంటి అమ్మాయిలను చూస్తున్నామంటారా? అయ్యో, పెళ్లి కాక మునిపే అపవిత్రమైన జీవితాన్ని జీవించే అమ్మాయిలు ఎంతమంది లేరు? పెళ్లి కాక మునిపే ప్రేయసి అంటూ, ప్రేమ అంటూ అమ్మాయిల జీవితాలతో ఆటలాడే దుర్మార్గులు, మోసగాళ్ళు ఎంతమంది లేరు? ఒకరోజు నేను నా భార్య కలిసి మెటర్నిటీ హాస్పిటల్కి వెళ్ళాం, ప్రసూతి హాస్పిటల్కి వెళ్ళాం. నేను బయట కూర్చున్న నా భార్య డాక్టర్ని కలిసి వచ్చింది. ఏముందో తెలుసా అండి? ఏమండి, ఈ మెటర్నిటీ హాస్పిటల్ వార్డులో మంచాల మీద కాలేజీ గర్ల్స్ వచ్చి పడుకున్నారండి. కాలేజీ గర్ల్స్కి ప్రసూతి హాస్పిటల్తో ఏం సంబంధం? ఏమిటి సంబంధం? అక్రమ సంబంధం, పాపిష్టి ప్రేమ బంధం. ప్రేమ అంటూ ప్రేమ ముసుగులో
పెళ్లి కాకమునిపే శరీరాలను పాడు చేసుకుంటున్న అమ్మాయిలు లేరా? అమాయకురాలు దొరికింది కాబట్టి ఆ అమాయకురాలు జీవితంతో ఆటలాడే మోసగాళ్ళు లేరా? క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరి సహోదరులు, వ్యభిచారులు నరకానికి వెళ్తారు. భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, తన భర్తతో కాకుండా, తన భార్యతో కాకుండా వ్యభిచారము చేసేవాళ్ళు నాశనం అయిపోతారు. ఒకరోజు భర్త, భార్య, అత్త, మామ నా దగ్గరకు వచ్చారు. జాగ్రత్తగా వినండి చెల్లెళ్ళు, జాగ్రత్తగా వినండి. ప్రేమ ప్రేమ అని చెప్పి నీ తల్లికి తెలియకుండా, నీ తండ్రికి తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా వాడితో పాపిష్టి పనులు చేస్తున్నావు. ఎవరు చూడటం లేదుగా, మా నాన్నకు తెలియదుగా, మా మమ్మీకి తెలియదుగా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా వాడితో తిరుగుతున్నావు. అలాగే తిరిగే వాళ్ళు ఈరోజు ఉండే ఉంటారు. ఆ అమ్మాయి భర్త వచ్చారు, అత్త మామ వచ్చారు. అయ్యా ప్రార్థన చేయండి అని చెప్పారు. వినండి జాగ్రత్తగా. ఆ అమ్మాయి మరొక అబ్బాయిని ప్రేమించింది. ప్రేమ ముసుగులో చేయాల్సిన పాపిష్టి పనులన్నీ చేసేసింది. వాడు తన దారి తను చూసుకున్నాడు. సహజంగా జరిగేది ఇదే. అమ్మాయిలు, చెల్లెళ్ళు 2 చేతులు జోడించి నమస్కారం పెడుతున్నా, ప్రేమలో జోలికి వెళ్ళమాకండి. ప్రేమ ముసుగులో పాపిష్టి పనులు చేయమాకండి. నీ తల్లికి, నీ తండ్రికి పరువు మర్యాదలు బజారుకు ఏడ్చమాకండి. ప్రేమ ప్రేమ అంటున్నారు, ఆ ప్రేమ ముసుగులో పాపిష్టి పనులు చేస్తున్నారు. వాడు కడుపు చేసిన తర్వాత వాడి దారి వాడు చూసుకుంటున్నాడు. గర్భవతిగా మిగిలిపోయేది నువ్వు. తల్లికి తండ్రికి అవమానం తీసుకొచ్చి బ్రతికుండగానే చంపేస్తున్నావు వాళ్ళని, వారికున్న గౌరవ మర్యాదలను. జరిగింది అదే. తల్లికి తండ్రికి తెలియదు ఎలాంటి పిచ్చి వేషాలు వేసిందో. వాడు తన దారి తను చూసుకున్నాడు. ఈమెతో పాపిష్టి పనులు చేసిన తర్వాత ఇంకా ఏమి ఎరగనట్టుగా ఈమెం చేసింది, నాన్న మీ ఇష్టం నాన్న, ఎవరికి ఇచ్చి పెళ్లి చేసినా చేసుకుంటాను నాన్న అని చెప్పింది. ఎందుకని? వాడు ఎలాగూ వాడి దారి వాడు చూసుకున్నాడు కాబట్టి. ఒక మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన కొంతకాలానికి ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించినప్పుడు తనకు తెలుసు, నా గత జీవితం గురించి ఎవ్వరికీ తెలియదు. నేను ఎవరితో తిరిగానో, ఎవరిని ప్రేమించానో, ప్రేమ ముసుగులో ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశానో మా మమ్మీకి తెలియదు, మా డాడీకి తెలియదు, చాలా మందికి తెలియదు. నా భర్తకు, నా అత్తకు, మా అసలు తెలియదు. ఎందుకని? కప్పెట్టేశా. నా పాపిష్టి జీవితాన్ని, పాడు జీవితాన్ని కప్పెట్టేశా అనుకుంది. పెళ్ళైపోయింది. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. చెకప్లు చేశారు. ఆ చెకప్లు చేస్తూ చేస్తూ బ్లడ్ టెస్టులు కూడా చేశారు. అలా బ్లడ్ టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని వచ్చిందో తెలుసా? ఈ తల్లికి HIV రోగం ఉంది, ఎయిడ్స్ రోగం ఉంది. గుండెలు హడిలిపోయినాయి. భూమి తల్లక్రిందులైపోయింది. భర్త అడిగాడు, నీకు HIV రోగం ఎలా వచ్చింది? భర్తకు పరీక్షలు చేశారు. భర్తకు HIV లేదు, ఎయిడ్స్ రోగం లేదు. భార్యకే ఉంది. తాను అనుకుందే, గతములో నేను చేసిన పాపిష్టి పనులు ఎవ్వరికీ తెలియవు, బయటకు రానే రావు. కానీ ఎవడైతే తనతో పాపము చేశాడో వాడికి HIV ఉంది. చెల్లెళ్ళో, బాయ్ ఫ్రెండ్ అంటున్నావు, మంచోడు అనుకుంటున్నావు, వాడు అడ్డగాడిదా. వాడు రోడ్ల మీద ఏ వేశ్యను కలుస్తున్నాడో, ఎప్పుడెప్పుడు ఏ సందులోకి గొంతులోకి వెళ్ళి నీచమైన కార్యాలు చేస్తున్నాడో నీకేం తెలుసు? వాడు మంచోడు అనుకుంటున్నావు, వాడు నీకు ప్రియమైన వాడు అనుకుంటున్నావు, ప్రేమికుడు అనుకుంటున్నావు, నీ శరీరాన్నే పంచి పడేస్తున్నావు. వాడేమో వాడు జీవితము రొచ్చు జీవితము. ఆ రొచ్చు జీవితం జీవించేవాడు నీతో పాపం చేస్తే వాడికున్న రొచ్చు రోగాలు నీకు అంటించిపోతాడు. అదే జరిగింది.
ఆ అమ్మాయి అనుకుంది, గతంలో పాపిష్టి పనులు చేశా, ఎవరికీ తెలీదుగా, కప్పెట్టేశా. భర్తకు తెలియకుండా, అత్తమామలకు తెలియకుండా పాపాన్ని కప్పెట్టి పడేసింది. కానీ బైబిల్ సెలవిస్తుంది ఏమని? మోసపోవద్దు. మనిషి ఏమి విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. నీ పాపము నిన్ను పట్టుకుంటుంది అని బైబిల్లో ఉంది. ఆ సహోదరి అనుకుంది, నా పాపాన్ని కప్పెట్టేశాను కాబట్టి బయటపడదు అని చెప్పి వివాహము జరిగిన తరువాత, గర్భము ధరించిన తరువాత తాను చేసిన పాపము బయటపడింది. మామూలుగా బయటపడలా, HIV రోగంతో బయటపడింది. ఆ అమ్మాయి కన్నీళ్లు మున్నీళ్ళ ఏడుస్తుంది. అన్నా, పెళ్లి కాక ముందు నేను చేసిన పాపిష్టి పని ఈరోజు నా కుటుంబానికి ఇంత అవమానం తీసుకొస్తుందని చెప్పి ఊహించలా. నా భర్త తల ఎత్తుకోలేకపోతున్నాడు, నా అత్త మామలు తల ఎత్తుకోలేకపోతున్నారు. ఈరోజు మా ముగ్గురికే తెలిసింది, మా నలుగురికే తెలిసింది, రేపొద్దున అందరికీ తెలిసిపోతుంది. నిజంగా అందరికీ తెలిస్తే నా తల్లి నా తండ్రి చచ్చిపోతారన్నా, మా వాళ్లకు తెలిస్తే చచ్చిపోతారన్నా. అర్థమవుతుందా సహోదరులు సహోదరులు? వ్యభిచారము ఆ కాసేపు నీకు సంతోషాన్ని ఇవ్వచ్చు, కానీ ఆ తర్వాత జీవితాంతము నీకు దుఃఖాన్ని, అవమానాన్ని, నరకముతో కూడిన అనుభవాన్ని నీకు మిగులుస్తుంది అనే సత్యం మర్చిపోవద్దు. ఈరోజు ప్రభువు పేరట మనవి చేస్తున్నా, నువ్వు చేస్తూ వస్తూ ఉన్న పాపిష్టి పనులను ప్రభువు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, నా ప్రభువు సెలవిచ్చాడు, ఆయన నీతిమంతుడు గనుక, నమ్మదగిన వాడు గనుక, ఆయన సిలువలో కార్చిన రక్తము ద్వారా నీ పాపములను సంపూర్తిగా కడిగివేసి నిన్నొక నూతన వ్యక్తిగా మార్చి, తిండిబోతనం నుంచి, సోమరిపోతుతనం నుంచి, కోపము నుంచి, వ్యభిచారము నుంచి నిన్ను విడిపించటానికి నా ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. త్రాగుబోతుతనము నుంచి, దురలవాటుల నుంచి, దుష్ట వ్యసనాల నుంచి ఈ రాత్రి నా ప్రభువు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. విడుదల పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, నువ్వు ఈరోజు ఏ స్థితిలో వచ్చావో అదే స్థితిలో మరలా వెళ్ళినట్లయితే నీ జీవితం ఎందుకు పనికిరాదు. నువ్వు వచ్చిన స్థితిలో తిరిగి వెళ్ళకుండా నీ జీవితాన్ని ప్రభువుకు అంకితం చేస్తే, నా ప్రభువు ఈరోజు నీ జీవితాన్ని ఒక నూతన వ్యక్తిగా మారుస్తాడు. ఈ మాట చెప్పి ముగిస్తా. 11 సంవత్సరాల వయసులో నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు. 11 సంవత్సరాల వయసులో మా కుటుంబ సభ్యులకు సినిమా థియేటర్లు ఉండేవి కాబట్టి నేను కూడా సినిమాలకు వెళ్ళేవాడిని. పొద్దస్తమాను సినిమాలు చూసేవాడిని. ఆ సినిమాలో సిగరెట్లు హీరో ఎంత గమ్మత్తుగా కాలిస్తే అంత గమ్మత్తుగా నేను కాల్చేవాడిని. సిగరెట్లు కాలుస్తూ, చిన్న వయసులోనే బీడీలు కాలుస్తూ, చదువు సంధ్యలు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా రోడ్ల మీద తిరిగేవాడిని నేను. నా తల్లి చాలాసార్లు ఏడ్చింది, కనక ఇలాంటి వాడిని కన్నానేమిటా అని చెప్పి. చదువు సంధ్యలు లేకుండా ఇంటికి అవమానం తెచ్చేటటువంటి కొడుకును కన్నానేమిటా అని చెప్పి అనేక సందర్భాల్లో ఏడ్చింది. ఒరే, ఆ దేవుడు ఎవరినైనా మార్చగలడేమో కానీ నిన్ను మాత్రం మార్చలేడురా. అంతగా చిన్న వయసులోనే అల్లరి చిల్లరిగా జీవించడం మొదలుపెట్టాను. నా తల్లి ఏడ్చింది, దేవుడు ఎవరినైనా మార్చగలడేమో కానీ నిన్ను మార్చలేడు. స్కూలుకి వెళ్ళేవాడిని కాదు, సరిగా చదివేవాడిని కాదు. సినిమా వాల్ పోస్టర్లు వేస్తున్నారంటే పరుగున వెళ్ళి ఆ వాల్ పోస్టర్ చూడాలి, ఏ సినిమావో చూడాలి, పరుగున సినిమా హాల్కి వెళ్ళిపోవాలి. సినిమాలు చూస్తూ, సిగరెట్లు కాలుస్తూ, చిన్నప్పుడే పేకాట ఆడుతూ, క్యారమ్ బోర్డు ఆడుతూ డబ్బులు సంపాదించేవాడిని చిన్న వయసులో. నా తల్లి అన్నమాట నాకు ఇంకా జ్ఞాపకమే. దేవుడు ఎవరైనా మార్చగలడు కానీ నిన్ను మాత్రం మార్చలేడురా, అంతగా పాడైపోయావు నువ్వు అని ఏడ్చేది. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో, యేసుక్రీస్తు ఎటువంటి వ్యక్తినైనా ఎలా మార్చగలడో, ఆ యేసుక్రీస్తును గూర్చినటువంటి శుభవార్త మా గ్రామంలో ప్రకటించబడినప్పుడు నిజంగా యేసుక్రీస్తు జీవితాలు మారుస్తాడా? ఈ చిన్న వయసులోనే ఇలాంటి దురలవాట్లకు బానిసనైపోయిన నన్ను యేసు నిజంగా మార్చగలడా అని
నేను ఒకరోజు మోకాళ్ళ మీద పడి ప్రభువుకు ప్రార్థన చేశా. అయ్యా, మా మమ్మీ అంటుంది దేవుడు కూడా నన్ను మార్చలేడని. మరి సువార్త చెప్తున్నారు యేసు ఎటువంటి వారినైనా మార్చగలడని. మా ఊర్లో నేను ఎంత పాడైపోయానో, ఎంతగా చెడిపోయానో అందరికీ తెలుసు. నాయన, నిజంగా మార్చగలవా? అయితే నన్ను మార్చు. మోకాళ్ళ మీద పడి నా జీవితంలో చేసిన మొట్టమొదటి ప్రార్థన. చిన్న వయసులోనే చదువు సంధ్య లేకుండా పాడైపోయా. తల్లికి తండ్రికి అవమానకరంగా మిగిలిపోయా. పనికి మాలిన అలవాట్లకు చిన్న వయసులోనే బానిసనైపోయా. నన్ను మార్చగలవా? ప్రార్థన చేశా. అలా ప్రార్థన చేసి మోకాళ్ళ మీద నుంచి లేచా. ఆ రోజే నా జీవితంలో నేను సిగరెట్టు కాల్చిన చిట్ట చివరి రోజు, సినిమా హాలుకు వెళ్ళిన చిట్ట చివరి రోజు, ఈ పాపిష్టి అలవాట్లకు బానిసనై వాటిని విడిచిపెట్టిన రోజు. నా దేవుడు నా జీవితాన్ని పూర్తిగా మార్చిపడేశాడు. ఒక నూతన వ్యక్తిగా నా జీవితాన్ని తీర్చాడు. ఆ విషయం నా ఫ్రెండ్స్కి తెలుసు, మా ఊరు వాళ్ళకి తెలుసు, మా క్లాస్మేట్స్కి తెలుసు. ఏమని? చిన్న వయసులో సతీష్ కుమార్ని దేవుడు దర్శించాడు. తాను కలిగి ఉన్న పాపిష్టి జీవితం నుంచి దేవుడు విడిపించాడు. సహోదరులు, సహోదరులు, ఆ తరువాత అద్భుతమైన చదువును దేవుడు నాకు ఇచ్చాడు. అనేక రాష్ట్రాల్లో చదువుకోగలిగాను. చక్కని విద్యను అభ్యసించాను. అనేక దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. కెనడా దేశంలో, సింగపూర్లో, మలేషియాలో, ఇండోనేషియా, ఇలాంటి దేశాల నుంచి ఎన్నెన్నో అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు నాకు కూడబడి వచ్చినాయి. ఆ రోజు తీర్మానం తీసుకున్నా. ఒకప్పుడు పనికి మాలిన వాడిగా నేను ఉన్నప్పుడు నా ప్రభువు నా జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు అనేక దేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయొచ్చు, డబ్బులు సంపాదించవచ్చు. కానీ నా జీవితాన్ని మార్చిన, ఇటు చూడండి, నా జీవితాన్ని మార్చిన ఆ క్రీస్తునే లోకానికి ప్రకటన చేయాలి. అమ్మ కూర్చోబెట్టను. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుని గురించి లోకానికి తెలియచేయాలి అనే ఉద్దేశంతో ఇతర దేశాల్లో వచ్చిన ఉద్యోగాలు విడిచిపెట్టి క్రీస్తు నాకు ఇచ్చిన ఈ సత్య సువార్తను చేతబట్టి ఆయనను ప్రకటిస్తూ వస్తున్నాను. ఆనాడు ఆ యేసు నా జీవితంలో అడుగు పెట్టాడు కాబట్టి నా జీవితము ఈ విధంగా దీవెనకరముగా మార్పు చెందింది. ఆనాడు నా జీవితంలో అడుగు పెట్టిన ఆ యేసు ఈనాడు నీ జీవితంలో అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తనలో వచ్చండి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వేమిటో, నీ జీవితం ఏమిటో, నీ జీవితంలో ఉన్నటువంటి అలవాటులు ఏమిటో నీకు బాగా తెలుసు. ఈ రాత్రి ప్రభు పేరట మనవి చేస్తున్నాను. తిండిపోతుగా ఉండద్దు, సోమరిపోతుగా ఉండద్దు, కోపతాపాలతో రగిలిపోయి ఉన్న గౌరవాన్ని, మర్యాదను పాడు చేసుకోవద్దు. భార్యను గాయపరిచేవాడిగా, బిడ్డలను చంపేవాడిగా ఉండడానికి వీల్లేదు. త్రాగుబోతుగా, వ్యసనాలకు బానిసగా నిన్ను, నీ శరీరాన్ని, నీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు. నీ బిడ్డల భవిష్యత్తును కాలరాయవద్దు. చివరిగా వ్యభిచారానికి తావిచ్చి, భర్త ఉన్నప్పటికీ, భార్య ఉన్నప్పటికీ, ఇంకా వివాహం కాకపోయినప్పటికీ పాపిష్టి పనులు చేసి నీ జీవితాన్ని నాశనము చేసుకోవద్దు. నువ్వు ఎంతగా ఒకవేళ ఇప్పటికే పాడైపోయినట్లయితే నువ్వు ఎంతగా పాడైపోయినా, చెడిపోయినా నీ జీవితాన్ని మార్చడానికి, బాగు చేయటానికి నా ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. ఒకప్పుడు నా జీవితం పాడైపోయింది, కానీ ప్రభువుని అడిగాను, ప్రభువా నా జీవితాన్ని మారుస్తావా? ఈ రాత్రి ఎవరైనా ఉన్నారా? ప్రభువా నా జీవితం కూడా పాడైపోయింది. కోపం వస్తే మనిషిని కాదు, త్రాగితే మనిషిని కాదు, అందమైన అమ్మాయి కనిపిస్తే నా కళ్ళు కావు, కామంతో నిండిపోతాయి. వ్యభిచారపు జీవితంతో నా భార్యను మోసం చేస్తున్నా, నా తల్లిని, నా తండ్రిని మోసం చేస్తున్నా. సహోదరి, సహోదరుడా, నువ్వు చేస్తున్న నీ పాపము పండక మునిపే, నువ్వు చేసే నీ పాపము నిన్ను పట్టుకోక మునిపే ఈరోజు ప్రభు యొక్క కనికరము కోరుకుంటావా? ప్రభు క్షమాపణ కోరుకుంటావా? అయ్యా
నేను చేసిన పాపము, చేస్తూ ఉన్న పాపము ఇప్పటికీ నా జీవితంలో సుఖము, సంతోషము, నెమ్మది, ఆరోగ్యము, అనురాగము లేకుండా చేసింది. ఇక నుంచైనా నేను ఒక నీతిమంతునిగా జీవించాలి. ఇక నుంచైనా ఒక మంచి వ్యక్తిగా జీవించాలి. ఇక నుంచైనా ఇతరులకు మేలుకరంగా నేను జీవించాలి. ఇక నుంచైనా నిజమైన క్రైస్తవునిగా నేను జీవించాలి. నిజంగా నేను చేసిన పాపము నన్ను పట్టుకుంటే నా బ్రతుకు బజారును పడుతుంది. నా భర్త నన్ను చంపేస్తాడు. నా భార్య నన్ను విడిచిపెట్టేస్తుంది. నా తల్లి, నా తండ్రికి నేను చేసిన పాపము, చేస్తున్న పాపము తెలిస్తే వాళ్ళు చచ్చిపోతారు. ఆ రోజు రాకమునిపే ఈరోజే నా జీవితాన్ని మార్చుకుంటాను. నా జీవితాన్ని మార్చగలిగిన ప్రభువుకే నా బ్రతుకును అంకితం చేస్తాను. ఈరోజే యేసు నా జీవితాన్ని మారుస్తావా, ఒక నూతన వ్యక్తిగా తీరుస్తావా అని ప్రార్థన చేస్తాను అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని చూపిస్తారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్స్, గాడ్ బ్లెస్ యు సిస్టర్స్. ఇంకెవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను ఒక మంచి జీవితాన్ని కోరుతున్నాను. ఈ రాత్రి నేను ఒక యథార్థమైన జీవితాన్ని కోరుతున్నాను. ఇక నుంచి అయినా ఒక మంచి మనిషిగా బ్రతకాలని ఆశపడుతున్నాను. నేను చేసిన తప్పులు నాకు తెలుసు. ఆ తప్పులు ఒకవేళ బయటపడితే నా చుట్టూ ఉన్న వాళ్ళే ఛీ అంటారు నన్ను. ఆ రోజు రాకమునిపే ఈరోజే నేను నా జీవితాన్ని ప్రభువుకు అంకితం చేయాలని ఆశపడుతున్నాను అన్నవారు ఉన్నట్లయితే మీరున్న చోట లేచి నిలబడతారా? మీరున్న చోట లేచి నిలబడతారా? గాడ్ బ్లెస్ యు బ్రదర్స్. వేల మంది లేచి నిలబడుతున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈరోజు నా జీవితంలో మార్పు కావాలి, మార్పు రావాలి. ప్రభు ఆశించినట్టుగా ప్రభు బిడ్డగా నేను జీవించాలి. నేను కలిగి ఉన్న ప్రతి విధమైన దురలవాటు నుంచి, దుష్ట సాంగత్యం నుంచి, దుష్కార్యము నుంచి విడుదల పొందుకోవాలి అని ఆశించే వాళ్ళు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా? లేచిన వాళ్ళు. అలాగే మిగిలిన వారు కూడా లేచి నిలబడండి. కలిసి ప్రార్థన చేద్దాం. మిగిలిన వారు కూడా లేచి నిలబడండి. మనస్ఫూర్తిగా ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఇదిగో నా జీవితము నీకు అంకితం చేస్తున్నా. ఇక నుంచి నేను నీ బిడ్డగా జీవించాలని ఆశిస్తున్నాను. నా జీవితాన్ని స్వీకరించు ప్రభువా అని మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ప్రభువుని అడుగుతావా? సహోదరి, సహోదరుడా, మరలా నేను ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల వరకు రాలేను. ఇది చివరి గడియ, చివరి క్షణాలు. నీకు మరలా ఇటువంటి వాక్యము దొరుకుతుందో లేదో, ఈ అవకాశము దొరుకుతుందో లేదో, యేసు నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నా జీవితాన్ని మార్చాడు, నిన్ను మార్చగలడు. అలా మార్చగలిగిన దేవునికి ఎందుకు నీ జీవితాన్ని అప్పగించకూడదు? ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రికాల సమయంలో నీ పాపము పండబోతుందని గ్రహించి, ఆ నీ పాపము పండినప్పుడు ఏ పాపిష్టి పనులు చేశావో, చేస్తున్నావో, ఆ పాపమే నీకు శాపంగా మారబోతుంది. నీ బ్రతుకును బజారుకు ఈడ్చబోతుంది.
నిన్ను బలి తీసుకోబోతుంది. ఆ తర్వాత ఏడిస్తే ఏం లాభం? కుదరని వ్యాధితోనో కుదరని రోగముతోనో నువ్వు మొత్తబడిన తరువాత ఏడిస్తే ఏం లాభం? దేవుని ఉగ్రత, దేవుని శిక్ష నీ మీద పడక మునిపే యేసయ్య పాదాలు పట్టుకొని, అయ్యా ఇక నుంచి నీ బిడ్డగా జీవిస్తా, ఇక నుంచి నీ సాక్షిగా జీవిస్తా. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. రెండు చేతులు పైకెత్తి, ఇదిగో దేవా నా జీవితం అని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దామా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ప్రపంచంలో ఉన్నటువంటి బహు ప్రమాదకరమైనటువంటి పాపములు ఏమిటో మాకు క్షుణ్ణంగా తెలియచేశావు. ఈ పాపముల గురించి విన్నప్పుడు ఏదో ఒక పాపమో ఏదో ఒక రుగ్మతో రోగమో మాలోనూ ఉన్నది. తిండిపోతనం కావచ్చు, సోమరిపోతుతనం కావచ్చు, కోపము కావచ్చు, త్రాగుబోతుతనం కావచ్చు, వ్యభిచారం కావచ్చు. అయ్యా, ఇటువంటి ఏదో ఒక రుగ్మత, ఏదో ఒక పాపిష్టి జీవితము మమ్మల్ని పరిపాలన చేస్తూనే ఉంది. నీ సేవకుడే అయినా కోపానికి లోనైనప్పుడు ఆ కోపమే వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండా చేసింది. నాయనా, సేవకులమైన మేము కోపతాపాలను అదుపులో పెట్టుకున్నటకు సహాయం చేయండి. ఆత్మీయులమైన మేము కోపతాపములను, ఆగ్రహములను ఆధీనంలో ఉంచుకునే కృప మాకు దయచేయండి. తిండిపోతుతనము, సోమరిపోతుతనము విడిచిపెట్టి ఉదయమునే లేచి నీతోనే దినమును ప్రారంభించి కుటుంబము చుట్టూ కంచెను వేసుకొని గృహములో ఇంటి పని, వంట పని చేసే విషయములో, భార్యను బిడ్డలను పోషించే విషయములో, ఆత్మీయులుగా జీవించే విషయములో ఇక నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతముగా జీవించులాగున సహాయం చేయండి.
నాయనా, త్రాగుబోతులు ఏ విధంగా తమ శరీరాన్ని పాడు చేసుకుంటున్నారు, త్రాగుబోతులు ఏ రీతిగా తమ కుటుంబాన్ని కష్టాల్లో నష్టాల్లో బిడ్డల భవిష్యత్తును కాలరాస్తున్నారు, బహుసూటిగా బహుస్పష్టంగా తెలియచేశావు. ఎవరైతే నాయన చెడు వ్యసనాలకు చెడుతనములకు బానిసలై ఉన్నారో అటువంటి వారిని విడిపించండి. అలాగే వేశ్యల దగ్గరకు వెళ్తూ వ్యభిచారము చేస్తూ, భర్తను మోసం చేస్తూ, భార్యను మోసం చేస్తూ, తల్లిని తండ్రిని దగా చేస్తూ జీవించే వాళ్ళు ఉన్నారో, ఎవరికి తెలియదులే, బయటపడదులే అనే ఆలోచనతో తెగించి పాపము చేసేవాళ్ళు ఉన్నారు. ఈ రాత్రి బహుసూటిగా స్పష్టంగా చెప్పావు, ఒకరోజు పాపము పండబోతుందని, ఎవరికి తెలియదు అనుకుంటున్న సమయంలోనే అది బట్టబయలవుతుందని, అది బయట పడుతుందని. అలా బయటపడినప్పుడు కుటుంబమే విచ్ఛిన్నమైపోతుందని, బ్రతుకే బజారును పడుతుందని ఈ రాత్రి గ్రహించాం. అయ్యా, మేము చేసిన పాపిష్టి పనులు బయటపడి మా బ్రతుకులు బజారు పడకమునిపే ఈ రాత్రే ఈ పాపిష్టి జీవితాన్ని సంపూర్తిగా నీ చేతికి అప్పగిస్తున్నా. ఈ రాత్రి ఎందరైతే ప్రభువా, ఇదిగో నా జీవితము పాడైపోయిన జీవితం, పతనమైపోయిన జీవితం, నాయన నువ్వు ఒక్కడవే మార్చగలవు, నన్ను మార్చు నాయన, నా బ్రతుకును మార్చు ప్రభువా. ఈ పాపిష్టి క్రియలు ఏవి కూడా నాలో ఉండకుండా ఇక నుంచి నీతిగా, యథార్థముగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక ఆత్మీయునిగా జీవించే భాగ్యము నాకు దయచేయమని ఎందరైతే తమ జీవితాలు నీకు అంకితం చేస్తున్నారో అటువంటి భర్తలను, భార్యలను, బిడ్డలను, తల్లిని, తండ్రిని, ప్రతి ఒక్కరిని నీ చేతుల్లో తీసుకొని వారి జీవితాన్ని సంపూర్తిగా నీ రక్తములో కడిగి పవిత్రపరిచి ఇక నుంచైనా ఫలభరితమైన, పరిశుద్ధమైన, నిజమైన క్రైస్తవులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. ప్రవాహంలా వచ్చారు నాయన, నిన్ను నీ వాక్యమును ప్రేమించి వచ్చారు నాయన. 4 రాత్రులు అద్భుతమైన నీ సన్నిధిని అనుభవించారు, వాక్యము చేత బలపరచబడ్డారు, సరిచేయబడ్డారు. మరలా నీ దాసునిగా నేను ఎప్పుడు వస్తానో తెలియదు. అప్పటి వరకు నాయన ఈ అద్భుతమైన సేవకులను, వారు చేస్తున్న సేవను, పరిచర్యను, సంఘాలను, వారి కుటుంబాలను బహుగా దీవించండి. ఈ మీటింగ్స్ ద్వారా అనేక మంది రక్షించబడి, అనేక మంది ఉజ్జీవింపబడి, స్థానిక సంఘాల్లో గొప్ప ఉజ్జీవం, స్థానిక సంఘాల్లో గొప్ప ఐక్యత పెళ్ళుబుకులాన సహాయం చేయమని, ఈ మీటింగ్స్ కొరకు సహకరించిన, సహాయపడిన అందరినీ నాయన బహుగా దీవించమని, ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆశీర్వదించమని, మీరందరూ తిరిగి వారి వారి ప్రాంతాలకు, గృహాలకు వెళ్తున్నారు, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చండి. నాతో పాటు వచ్చినటువంటి టీం సభ్యులందరూ కూడా తిరిగి నాయన హైదరాబాద్ రావాల్సి ఉంది, మమ్మను కూడా క్షేమంగా హైదరాబాద్కు చేర్చమని, ఈ రాకడ ఆలస్యమైతే, నిశ్చితమైతే మరలా ఈ రీతిగా నంద్యాల పట్టణంలో 4 సంవత్సరాల తర్వాత నిన్ను మహిమపరిచే కల్వరి మహిమోత్సవములు జరిగించమని యేసు నామములో ఈ మనవులు అర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.